You're already a deputy manager in BHL. ఎందుకు? Is it not a good job? బీయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ మాకు ఈ ఎలక్షన్ డ్యూటీస్ వేస్తారు. సో ఎలక్షన్ డ్యూటీస్లో వెన్ ఐ క్లోజ్లీ వర్క్ విత్ ది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్, సో వాళ్ళ క్యాన్వాస్ ఆఫ్ వర్క్ అండ్ స్కోప్ ఆఫ్ వర్క్ నాకు చాలా నచ్చింది. అప్పట్లో మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా స్మితా సబర్వాల్ మేడం ఉండేవాళ్ళు. సో ఆవిడ కింద మేము మైక్రో అబ్జర్వర్స్గా పనిచేయడము బై ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ది పోలీస్ ఆఫీసర్స్ అని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. సో దట్ రియల్లీ ట్రిగర్డ్ మై మైండ్ అండ్ ఇన్స్పైర్డ్ మీ. సో అక్కడి నుంచి ఈ సివిల్ సర్వీసెస్ అనే జర్నీ స్టార్ట్ అయింది. డోంట్ యూ థింక్ నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా రావాలి కదా, ఎందుకు రావట్లేదు? సో గ్రూప్ 1 నోటిఫికేషన్ మీరు చూస్తే 562 పోస్ట్కి 2024లో వచ్చాయి. సో దట్స్ ఇన్ జనరల్ అంత పెద్ద నోటిఫికేషన్ ఈవెన్ మనకి కంబైన్డ్ ఆంధ్రాలో కూడా రాలేదు. అండ్ బైఫర్కేట్ అయ్యాక మన సిస్టర్ స్టేట్ ఆంధ్రాలో కూడా ఎప్పుడు రాలేవని. జనరలీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విల్ ఆల్వేస్ బీ అరౌండ్ 90 to 100 పోస్ట్. ప్రాబబ్లీ ఇంకో పీపుల్ వెన్ దే స్టార్ట్ రిటైరింగ్, ద నెక్స్ట్ లాట్ ఆఫ్ ది పీపుల్ వెన్ దే స్టార్ట్ రిటైరింగ్, obviously there will be new requirement and notifications వస్తాయి. Is there any case or case law which you have heard, అది వినగానే ఏంటి సొసైటీలో ఇలాంటి క్రైమ్స్ కూడా జరుగుతాయా, అలాంటివి ఏమైనా విన్నారా? యా, అంటే ఇప్పుడు మాకు ఫోరెన్సిక్స్లో స్పెషల్లీ లైక్ రేప్ అండ్ మర్డర్, ఇప్పుడు మన దగ్గర తెలంగాణ అయిన దిశ కేసు కానీ, దిశ కేసు మేము వీ హ్యావ్ had an extensive exposure to that. There was a sensational case within the city where ఒక పర్సన్ని చంపేసి మొత్తము బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి వాటిని దీన్ని ప్యాక్ చేసి ఒక పార్ట్ ఒక చోట, ఒక పార్ట్ ఒక చోట. సో ఇట్లాంటివి విన్నప్పుడు మనకి వీల్ రియల్లీ ఫీల్ అవర్ సొసైటీలో ఇంకా ఇంత లెవెల్ ఆఫ్ సైకోపాత్ ఆర్ ఇంత లెవెల్ ఆఫ్ క్రైమ్ ఉందా అని. అండ్ నౌ ది మేజర్ ఛాలెంజ్ ఫర్ అవర్ పోలీసింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ సైబర్ క్రైమ్స్ కానీ ది పెనిట్రేషన్ ఆఫ్ నార్కోటిక్స్. ఈ రెండు కూడా దే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రిటికల్. అండ్ వీఆర్ హ్యాపీ టు నో దట్ ది ఫోకస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈజ్ మేజర్లీ ఆన్ సైబర్ క్రైమ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగ మీ దగ్గరకు వచ్చి ఇంతకుముందు అయితే మీ పీక మీద కత్తి పెట్టి మీ పర్సులో డబ్బులు తీసుకొని 500-1000 తీసుకొని పోయేవాడు. దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ క్రైమ్ విచ్ వీ హర్డ్. బట్ ఇప్పుడు జస్ట్ మీరు ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే మీకు ఒక ర్యాండమ్ లింక్ పంపిస్తాడు, మీరు అది క్లిక్ చేస్తే మీ బ్యాంక్లో ఉన్న ₹1,00,000 వెళ్ళిపోతాయి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వివేకానంద, డైరెక్టర్ డాక్టర్ వివేకానంద ఐఏఎస్ అకాడమీ. ఇవాళ పాడ్కాస్ట్లో నాతో ఉన్న హోస్ట్ సంబడి హూ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. హీస్ ఆల్సో అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్. టు స్టార్ట్ విత్, హీ వాజ్ మై స్టూడెంట్ లాంగ్ బ్యాక్. దట్ వాజ్ ఫర్ ఎ వెరీ షార్ట్ పీరియడ్. లేటర్ మా ఇన్స్టిట్యూట్లో హీ ఆల్సో వర్క్డ్ యాజ్ అ ఫ్యాకల్టీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. అండ్ వన్ పర్సన్ హూ ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎస్పెషలీ ఇన్ మై క్యాపబిలిటీస్. అండ్ ఆల్సో హీఈస్ హిమ్సెల్ఫ్ బిహెచ్ఎల్లో ఒక డెప్యూటీ మేనేజర్ లెవెల్లో ఉండేవాళ్ళు. బట్ హీ క్లియర్డ్, మొన్న గ్రూప్ 1 క్లియర్ చేసి నౌ హీఈస్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అండ్ ఈ ప్రాసెస్లో హీ ఆల్సో హ్యాస్ గాట్, అంటే మెనీ పీపుల్ విల్ క్లియర్ ఎగ్జామినేషన్, బట్ హీ డిస్ప్లేడ్ లీడర్షిప్ క్వాలిటీస్ even before he became a group 1 officer. We'll know more about him in the podcast. So without wasting time, let me welcome Mr. Nishant. Nishant, welcome to this podcast. Thank you for welcoming me. Yeah. So Nishant, we'll start with this. You're already a deputy manager in BHL, but you are consistently civil services ki prepare avutunde. Enduku? Is it not a good job? బిహెచ్ఎల్ నేను 2011లో జాయిన్ అయ్యాను. అండ్ దెన్ 2014 నుంచి ఐ హావ్ గాట్ దిస్ ఇంక్లినేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్. అంటే బిహెచ్ఎల్లో ఫ్యూ పీపుల్ వేర్ గివింగ్ సివిల్ సర్వీసెస్ అప్పటికే. సో వాళ్ళని చూసి అరే సివిల్ సర్వీసెస్లో చాలా స్కోప్ ఉంది అనుకున్నాను. అండ్ దెన్ ద టర్నింగ్ పాయింట్ వాజ్ ది ఎలక్షన్ డ్యూటీస్ విచ్ వీ గెట్ బికాస్ బిహెచ్ఎల్లో బీయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ మాకు ఈ ఎలక్షన్ డ్యూటీస్ వేస్తారు. సో ఫస్ట్ 2014లో మన స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు ఎలక్షన్ డ్యూటీస్ వేశారు. సో ఎలక్షన్ డ్యూటీస్లో వెన్ ఐ క్లోజ్లీ వర్క్ విత్ ది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్, సో వాళ్ళ క్యాన్వాస్ ఆఫ్ వర్క్ అండ్ స్కోప్ ఆఫ్ వర్క్ నాకు చాలా నచ్చింది. అంటే అప్పట్లో మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా స్మితా సబర్వాల్ మేడం ఉండేవాళ్ళు. సో ఆవిడ కింద మేము మైక్రో అబ్జర్వర్స్గా పనిచేయడము అండ్ ఈ ఎలక్షన్ మొత్తం ఓవరాల్ హౌ దే ఆర్ మేనేజ్డ్ బై ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ది పోలీస్ ఆఫీసర్స్ అని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. అరే ఓకే, మనం చేసేది టెక్నికల్ జాబ్, ఒక ప్రొఫైల్ వరకు definitely that's also a great and noble job, service to the nation, because that's directly contributing to the power sector of the nation.
కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి లార్జర్ క్యాన్వాస్ అనిపించింది. సో దట్ రియల్లీ ట్రిగర్డ్ మై మైండ్ అండ్ ఇన్స్పైర్డ్ మీ. సో అక్కడి నుంచి ఈ సివిల్ సర్వీసెస్ అనే జర్నీ స్టార్ట్ అయింది. సో దెన్ సబ్సిక్వెంట్లీ ఆల్మోస్ట్ మీకు తెలిసిందే, సో 6 అటెంప్ట్స్ ఇచ్చాను. 6 times ప్రిలిమ్స్ క్లియర్ అయింది, 3 times మెయిన్స్ క్లియర్ అయింది అండ్ 3 interviews ఇవ్వడం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. మై లాస్ట్ అటెంప్ట్ వాజ్ ఇన్ 2020 వేర్ ఐ లాస్ట్ ఈవెన్ ది వెయిటింగ్ లిస్ట్ బై 1 mark. సో అక్కడ ఆ సివిల్స్ జర్నీ అనేది ఒక హాల్ట్కి వచ్చింది. బట్ త్రూ అవుట్ ది ప్రాసెస్ BHLలో ఐ వాజ్ వర్కింగ్ 2011 నుంచి. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ రిజైన్డ్ మై జాబ్ ఇన్ BHL, ఐ రిజైన్డ్ యాజ్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్. So from an engineering trainee to manager, my journey in BHL has been really great. Very successful career ane cheppali. But then this liking for civil services or inspiration for civil services never happened to die. And then mana group 1 paddamu. Unfortunately group 1 2-3 సార్లు రిపీట్ అయింది. అండ్ థర్డ్ టైం ఎప్పుడైతే జరిగిందో అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్, లేదు దిస్ ఈస్ ద లాస్ట్ అటెంప్ట్, లాస్ట్ షాట్ ఐ విల్ హ్యావ్ ఫర్ సివిల్ సర్వీసెస్ బికాస్ యూపీఎస్సీ జర్నీ అయితే అయిపోయింది. సో గ్రూప్ 1లో అట్లీస్ట్ మనము ఒక మంచి పోస్ట్ తెచ్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో బాగా కష్టపడడం జరిగింది. అండ్ గాడ్ హ్యాస్ బీన్ కైండ్ అండ్ ఐ గాట్ 79th rank in group 1 and subsequently selected as Deputy Superintendent of Police. Wonderful, beautiful. And Nishant, 6 UPSC mains and 3 UPSC interviews. It's not a small thing, kada? Like again, not being seen in the list. Idi some people may call it failure, but don't you think it's a great learning experience for you? అంటే యూపీఎస్సీ ఈజ్ ఏ వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే త్రూ అవుట్ మై ఎడ్యుకేషన్, బీట్ రైట్ ఫ్రమ్ స్కూల్ దెన్ ఇంటర్మీడియట్ అండ్ మై బీటెక్ అండ్ ఫాలోడ్ బై మేనేజ్మెంట్ స్టడీస్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఐ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. ఈవెన్ నా బీటెక్లో కూడా ఐ వాజ్ కాలేజ్ టాపర్. దెన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మేనేజ్మెంట్ కోర్స్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ టాపర్ దేర్, స్కూల్లో టాపర్. సో ఒక మన ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్స్ అనేవి యూపీఎస్సీకి వచ్చేటప్పటికి అంత గొప్పగా మ్యాటర్ కావు అని ఫస్ట్ టైం రియలైజ్ చేసే ఒక ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే యూపీఎస్సీనే. అంటే మనము ఎంత కష్టపడతామో అంతే ఫలితం వస్తుంది అనడానికి యూపీఎస్సీ ఈజ్ ఏ స్టాండింగ్ అండ్ ఇట్స్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్ సార్ట్స్. ఫస్ట్ 1 or 2 attempts, టు బి వెరీ ఆనెస్ట్, అంత సీరియస్గా రాయలేదు. బికాజ్ నాకు ఇప్పటికీ గుర్తు 2014లో ది వెరీ రీజన్ ఐ కుడ్ క్వాలిఫై ప్రిలిమ్స్ వాజ్ బికాస్ ఆఫ్ CSAT. ఎందుకంటే నేను ఐ వాజ్ అ క్యాట్ స్టూడెంట్. క్యాట్లో కూడా నాకు 93 percentile వచ్చింది. సో క్యాట్ ఉన్న బేసిస్కి CSATలో నాకు బాగా వచ్చాయి. GS ఐ గాట్ హార్డ్లీ 40-50 marks అండ్ 2 కలిపి నాకు 240 marks రావడం జరిగింది. ఐ సెయిల్డ్ త్రూ ప్రిలిమ్స్. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ డెప్త్ ఆఫ్ ప్రిపరేషన్ పెరగాలి అని. మీరు అన్నట్టు 6 attempts, 6 mains and 3 interviews మైట్ బీ ఏ ఫెయిల్యూర్ బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సొసైటీ కూడా లిస్ట్లో పేరుందా లేదా, దిస్ ఈజ్ ది క్రైటీరియా ఆర్ యార్డ్ స్టిక్ ఫర్ మెజరింగ్ సక్సెస్. పర్సనలీ నాకు ఎట్లా ఉంటుంది అంటే, స్పెషల్లీ మై లాస్ట్ అటెంప్ట్ అండ్ లాస్ట్ 2, ఒక 2017 అటెంప్ట్ అండ్ దెన్ 2020 అటెంప్ట్ వేర్ ఐ వెంట్ ఫర్ ఇంటర్వ్యూ, నా పర్సనల్లీ నేను బెస్ట్ ఇచ్చానా లేదా. 2020 అటెంప్ట్లో గివెన్ ది సర్కమ్స్టాన్సెస్, బికాజ్ నేను ఎప్పుడు కూడా ఒక ఫుల్ టైం లీవ్ తీసుకోలేదు, లాస్ ఆఫ్ పే తీసుకోలేదు, BHLలో అబ్స్కాండింగ్ అవుతూ ఎగ్జామ్ రాయలేదు. సో ఐ వాజ్ బ్యాలెన్సింగ్ మై వర్క్, మై పర్సనల్ లైఫ్ అండ్ ఆల్సో యూపీఎస్సీ ప్రిపరేషన్. సో చాలామంది నా వెల్ విషెస్ ఏం చెప్పారు, ఇంక్లూడింగ్ మీరు కూడా చాలాసార్లు చెప్పారు, టు టేక్ ఏ బ్రేక్ అండ్ 1 year బ్రేక్ తీసుకొని రాయమని. బట్ ఈ ఎగ్జామ్లో అన్సర్టనిటీ ఎట్లా ఉంటుందంటే 0.05% ప్రాబిలిటీలో మనము ఐ సీన్ మెనీ పీపుల్ కంప్లీట్ ఫుల్ ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతూ కూడా దే కుడ్ నాట్ క్లియర్ ఈవెన్ ప్రిలిమ్స్. సో అట్లాంటప్పుడు ఒక మంచి జాబ్ ఉంది, దాన్ని సాక్రిఫైస్ చేసి రేపు పొద్దున అది కాకుండా ఇది కాకుండా అవుతామేమో అని ఒక చిన్న భయం ఉండేది. సో దట్ ఆల్వేస్ కెప్ట్ మీ గోయింగ్. అండ్ నాకేమనిపించింది అంటే, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నప్పుడు మోర్ ఫోకస్డ్ స్టడీ ఉంటుంది, బికాజ్ యూ గెట్ హార్డ్లీ 6 to 8 hours a day ఆన్ యువర్ ఫుల్ జాబ్ ఉన్నప్పుడు. ఆ 6 to 8 hours a dayలో మనం ఉన్నంతలో ఫోకస్డ్గా చదువుతాము, విల్ నాట్ గెట్ డైవర్టెడ్, మెటీరియల్ విల్ బీ సెలెక్టివ్, రివిజన్స్ విల్ బీ సెలెక్టివ్ అని ఒక ఇంప్రెషన్ ఉండేది. సో ఒక 2 or 3 attempts తర్వాత నాకు వెన్ ది బేసిక్స్ ఆర్ కవర్డ్ నేను చదువుతూ ఉండేవాడిని. అండ్ బట్ ఆన్ ది హోల్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అట్ యూపీఎస్సీ జర్నీ స్టార్టింగ్ ఫ్రమ్ 2014 to 2020, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయడము అనేది
బాగా అలవాటైన విషయం ఎందుకు అంటే యూపీఎస్సీ ద్వారానే చెప్తాను. బికాజ్ అప్పటిదాకా ఎడ్యుకేషన్లో కానీ లైఫ్లో కానీ ఐ వాజ్ ఆల్వేస్ డూయింగ్ వెల్ అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ 20 years 9 months ఐ గాట్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, దట్ టు వెల్ పేయింగ్ డీసెంట్ జాబ్. నా మహారత్న కంపెనీలో జాబ్ వచ్చింది. బట్ అట్లా హై ఫ్లై అవుతున్నవాడు పడి మళ్ళీ 6 attempts కూడా మనము లిస్ట్లో పేరు చూడకపోవడం అనేది ఇట్స్ అ వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైమ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేను. వండర్ఫుల్. అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఇస్ ద రెసిలియన్స్ యూ డిస్ప్లే. ఆఫ్టర్ దాట్ ఇంకా వదిలేయాల్సిన టైంలో కూడా అగైన్ గ్రూప్ 1 notification, you sat for it and you got very good rank. And not just that, in this process you helped many students to clear this examination. Yes. So how did teaching help you? యా, సో టీచింగ్ అనేది నేను 2017 నుంచి స్టార్ట్ చేశాను, వేర్ ఐ గేవ్ మై సెకండ్ ఇంటర్వ్యూ. అండ్ 2017లో విత్ హిస్టరీ ఆప్షనల్ ఐ గేవ్ మై ఇంటర్వ్యూ. అండ్ 2017 యూ నో దట్ మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ 20-25 members టాప్ 100లో ఉన్నారు. ఇప్పుడున్న కలెక్టర్ గారు అనుదీప్ గారు కానీ, హర్ష కోయ గారు కానీ, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సో ఆ ఇయర్లో వెన్ ఐ వాజ్ గోయింగ్ టు మాక్ ఇంటర్వ్యూస్, నా టీచింగ్ స్కిల్స్ పైన ఫస్ట్ ఒక ఏమంటారు లైక్ ఒక కన్ను పెట్టింది వెంకటమోహన్ సార్ అనే చెప్పాలి. బికాజ్ వెన్ ఐ వెంట్ టు ఇంటర్వ్యూ, ఆయన దగ్గర మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన వెన్ ఐ డి నాట్ గెట్ ది ర్యాంక్, ఫైనల్లీ లిస్ట్లో లేనప్పుడు హీ సెడ్, ఇంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసావు, బాగానే సబ్జెక్ట్ ఉంది, సో నీకు హిస్టరీ ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఆంథ్రోపాలజీ టీచ్ చేస్తున్నాను, ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ నాకు హెల్ప్ చేయని చెప్పారు. సో ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ ఐ స్టార్టెడ్ టీచింగ్. అప్పుడు సార్కి ఫెయిన్మెన్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. సో ఆ ఇన్స్టిట్యూట్లో ఐ స్టార్టెడ్ టీచింగ్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. దెన్ సబ్సిక్వెంట్లీ సార్ యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ కానీ అవి కానీ కొంచెం పాపులర్ అయ్యాయి. దెన్ కొంచెం నాకు కూడా అనిపించింది, ఓకే మనకి టీచింగ్ అంటే వెన్ వీఆర్ డూయింగ్ గుడ్ అని. దెన్ ఆ ఇయరే నేను మీ కింద కూడా ఒక టెస్ట్ సిరీస్ రాశాను 2017లో. దెన్ వీ గెట్ టు నో ఈచ్ అదర్ అండ్ దెన్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ మీ అండ్ సబ్సిక్వెంట్లీ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్వైటెడ్ మీ. సో అక్కడి నుంచి ఆ టీచింగ్ అనే ప్యాషన్ స్టార్ట్ అయింది. దెన్ వీకెండ్స్లో ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ టీచింగ్ అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్. యాక్చువల్లీ కోవిడ్ ఒక విధంగా ఇండైరెక్ట్గా నాకు హెల్ప్ చేసింది ఏంటంటే, బికాస్ సో మెనీ థింగ్స్ బికేమ్ ఆన్లైన్, ఈవెన్ టీచింగ్ బికేమ్ ఆన్లైన్. సో అక్కడ నా ఆన్లైన్ వీడియోస్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ అవి బాగా రీచ్ అవుట్ అవ్వడము. మనం కూడా ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ తెలంగాణ మూమెంట్కి మీది నాది కలిపి ఒక మాడ్యూల్ ఉంది, 2019-2020లోనే చేసాం. దట్ బికేమ్ వెరీ వైరల్ అండ్ మెనీ పీపుల్ అప్రిషియేటెడ్ ది క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్ మోర్ దెన్ ర్యాండమ్ వీడియోస్ కాకుండా. రైట్, బికాజ్ ఐ నో యూ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్, బికాజ్ వీ బోత్ అలైన్డ్ ఆన్ వన్ థింగ్కి, ఏదో ర్యాండమ్గా వ్యూస్ కోసమో లేకపోతే ఏదో యూట్యూబ్లో వచ్చే డబ్బుల కోసమో కాకుండా వాట్ ఎవర్ వీడియో వీ డూ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ క్వాలిటీ. సో ఆ క్వాలిటీ అనే దానిపైన వెన్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్, సో మెల్లగా నాకు కూడా కొద్దిగా ఏదో ఐ కార్వ్డ్ అవుట్ మై ఓన్ నీష్ ఇన్ అశోక్ నగర్ అని నాకు అనిపించింది. నాట్ గాడ్, యూ యాక్చువల్లీ హెల్ప్ మెనీ స్టూడెంట్స్. ఇన్ఫ్యాక్ట్ మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన 68 to 70 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కొంతమందికి నేను తెలియదు కానీ బట్ దే డెఫినెట్లీ నో యూ బికాస్ యూ హ్యావ్ టాట్ తెలంగాణ మూమెంట్. ఆల్మోస్ట్ యూ టచ్డ్ అప్ ఆన్ ఎవ్రీ అదర్ సబ్జెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ టాట్ దెమ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. దట్స్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వైటల్ టు క్లియర్ దిస్ ఎగ్జామినేషన్. యా. And one more thing about you, very interesting, and not trying to deviate from the topic because I think the context has come. You are a very good family man. మేమందరం అనుకుంటుంటాం అనమాట. లైక్ వన్స్ కోచింగ్ ఈకో సిస్టంలోకి వచ్చినాక ఏంటంటే లైక్ అమౌంట్ ఆఫ్ టైమ్ వీ గివ్ టు ఫ్యామిలీ ఎక్కడో తగ్గిపోతుంది. యూ హ్యావ్ టు సిట్ హియర్, అటెండ్ టు స్టూడెంట్స్, లేకపోతే బిజినెస్ టీమ్తో కూర్చోవటము, మార్కెటింగ్ టీమ్తో కూర్చోవటము, ఇలా డే తెలియదు. హౌ డూ యూ మేనేజ్? యు ఆర్ డిప్యూటీ యూఆర్ ఎ మేనేజర్, ఐ మీన్ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తూ ఉండే, టీచింగ్ చేస్తూ ఉండే, స్టిల్ ఐ ఆఫన్ సీ యూ పోస్టింగ్ పిక్చర్స్, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఆల్. నో, అంటే నాకు వేరే ఎటువంటి అలిగేషన్స్ లేవు, టు బి వెరీ ఆనెస్ట్. సో మై ఓన్లీ అలిగేషన్ ఈజ్ మై ఫ్యామిలీ. సో ఈ కోచింగ్, మీరు అన్నట్టు కోచింగ్ ఎకో సిస్టమ్కి వచ్చాక ఎస్పెషల్లీ వీకెండ్స్ ఎప్పుడైతే మీరు కానీ వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ పిలిచేవాళ్ళు చెప్పడానికి, అండ్ ఐ స్టిల్ రిమెంబర్ మన గ్రూప్ 1 ముందు 2023-24లో వేర్ ఐ వాజ్ మై సెల్ఫ్ గివింగ్ అన్ అటెంప్ట్ అండ్ మన దగ్గర చాలా హెవీ లోడ్ ఉండింది, టీ జాగృతి అండ్ ఆల్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను బిహెచ్ఎల్లో పనిచేసి, బిహెచ్ఎల్ నుంచి ఇటు అశోక్ నగర్ ట్రావెల్ చేసి మన దగ్గర క్లాసెస్ చెప్పి వెళ్ళేటప్పటికి రాత్రి 9:30-10 అయిపోయేది.
సో సమ్ టైమ్స్ ఈవెన్ మై డాటర్ యూస్ టు ఫాల్ అస్లీప్ బిఫోర్ ఐ యూస్ టు గో హోమ్. సో నాకేమనిపించేదంటే ఎంత స్ట్రెస్ ఉన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన వాళ్ళని ఒక పావు గంట అరగంట కూడా మనం ఎంగేజ్ చేసి వాళ్ళతో స్పెండ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బూస్ట్ అవర్ మోరల్ అండ్ ఇట్ విల్ మోటివేట్ అస్ టు డూ బెటర్ నెక్స్ట్ డే. అండ్ యా ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ మా అకాడమీలో ఇట్స్ వెరీ హెక్టిక్ ట్రైనింగ్ అండ్ ఆల్. వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్, వెన్ ఎవర్ వీఆర్ సెంట్ హోమ్, I ensure that I spend best of the time with my kids and my parents and wife, so that ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చినంత మోటివేషన్, వాళ్ళు మనకి ఇచ్చినంత సపోర్ట్, వాట్ ఎవర్ వీఆర్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ దెమ్. సో వెన్ వీ ట్రై అండ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్ వీ జనరలీ గెట్ టు, అంటే బయట నాయిస్ని అంతా కట్అవుట్ చేసి వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు అది ఒక రీజనరేట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా మా బాబుతోటి ఐ స్పెండ్ ఆల్మోస్ట్ ఫర్ 2-3 hours వాడితో ఆడుకోవడము, వాడితో బయటికి వెళ్ళడము, జస్ట్ అట్లా బైక్ రైడ్ చేయడము, కార్లో తిప్పడము. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ కీప్స్ మీ ఫ్రెష్. అండ్ ఐ సెడ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ అవిగేషన్స్. అంత పెద్ద ఫ్రెండ్ సర్కిల్ కూడా ఏం లేదు నాకు టు గో అండ్ బోస్ట్ అబౌట్. సో ఇట్స్ దట్ జస్ట్ ఫ్యామిలీ, మై వర్క్ లైఫ్ అండ్ మై స్టడీస్. సో ఐ కుడ్ సమ్హౌ బ్యాలెన్స్ అనే అనిపించింది. నైస్, లాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. నిశాంత్, ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టాక్. డోంట్ యూ థింక్ నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా రావాలి కదా, ఎందుకు రావట్లేదు? సో ఏది మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ మీరు చూస్తే 562 పోస్ట్కి 2024లో వచ్చాయి. సో దట్స్ ఇన్ జనరల్ అంత పెద్ద నోటిఫికేషన్ ఈవెన్ మనకి కంబైన్డ్ ఆంధ్రాలో కూడా రాలేదు. అండ్ బైఫర్కేట్ అయ్యాక మన సిస్టర్ స్టేట్ ఆంధ్రాలో కూడా ఎప్పుడు రాలేవండి. జనరలీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విల్ ఆల్వేస్ బి అరౌండ్ 90 to 100 పోస్ట్. సో దట్ టు మేబీ ఇయర్ ఆర్ 2 years ఒకసారి వస్తూ ఉంటాయి గ్రూప్ 1 నోటిఫికేషన్స్. సో మీరు చూస్తే తెలంగాణలో ఏదైతే 10 years నుంచి ఒక స్టాగ్నేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయిందో, ఆ రిక్రూట్మెంట్ని ఈ హ్యూజ్ నోటిఫికేషన్ 562 అనే పోస్టులతోటి ఆల్మోస్ట్ ఇప్పుడు బాగానే పూర్తయిందని చెప్పాలి. లైక్ మేజర్ పోర్ట్ఫోలియోస్ ఏవేవైతే ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయో అన్ని సర్వీసెస్ని క్యాటర్ చేసుకుంటూ ఒక హ్యూజ్ నోటిఫికేషన్ 560 పోస్ట్లకు వచ్చింది. ఎందుకంటే దెర్ వాస్ జెన్యూన్లీ అ వాయిడ్ ఆఫ్ సో మెనీ పోస్ట్ అండ్ ఆల్ దీస్ 562 ఆర్ నౌ ఫిల్డ్. సో ఇమీడియట్గా ఏంటంటే బికాజ్ మీకు కొత్త నోటిఫికేషన్ రావాలి అంటే ఉన్నవాళ్ళు కూడా రిటైర్ అవ్వాలి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొద్దిగా రిటైర్మెంట్ ఏజ్ పెంచడము అది ఇది జరగడంతో ప్రాబబ్లీ ఇంకో పీపుల్ వెన్ దే స్టార్ట్ రిటైరింగ్, ద నెక్స్ట్ లాట్ ఆఫ్ ది పీపుల్ వెన్ దే స్టార్ట్ రిటైరింగ్, ఆబ్వియస్లీ దెర్ విల్ బీ న్యూ రిక్వైర్మెంట్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ 562 అనే అంత పెద్ద నెంబర్ అయితే ఫ్యూచర్లో రాకపోవచ్చు. బట్ ఐ ఫీల్ రెగ్యులర్లీ నోటిఫికేషన్స్ విల్ కమ్ హెన్స్ ఫోర్స్ బికాస్ నౌ దట్ వన్ ఎగ్జామ్ హెస్ పాస్డ్ అండ్ పీపుల్ ఆర్ రిక్రూటెడ్. రెగ్యులర్గా ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. యా, బికాస్ నిన్న కూడా ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ స్టూడెంట్స్ ఫర్ ప్రొటెస్టింగ్ అనమాట, నోటిఫికేషన్ డిలే అవుతుందని. అండ్ ఇట్ కుడ్ బి ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఫర్ దట్ మ్యాటర్. somehow like there are many students who aspire especially group 1, group 2, group 3, group 4 and Vilanta Ashok Nagar, Dilshuk Nagar, Amirpet, like this is where and so rentals koncham ekkuvayipoyayi madhya and ee recent the Iran war valla endante mess charges perigipoyayi. Students have to wait for notification annatlu ayipoyindi anamata and it's a economical burden and also ఆపర్చునిటీ కాస్ట్ కూడా కదా. బికాస్ ఆ ఏజ్లో వాళ్ళు దే వాంట్ టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్ అనే ఏజ్లో ఒక విధంగా ఇట్స్ లైక్ రాటింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ అశోక్ నగర్ అన్నట్లు అయిపోయింది అనమాట. సో వీ హ్యావ్ జెన్యున్ కన్సర్న్ అండ్ ఐ హోప్ మోర్ నోటిఫికేషన్స్ కమ్. అండ్ ఐ మైట్ బి ఒక రన్నింగ్ ఏ కోచింగ్ సెంటర్, డెఫినెట్లీ ఐ వాంట్ ఇట్ not just in the context of revenues, we also have to do some more qualitative work that also keeps us much more sharp. Ela aithe UPSC lo we always ensure that we keep ourselves upgraded, same thing groups lo kuda jaragali ani na opinion anamata. Yeah, and training ela undi? So training ki vachedappadiki it's ఫస్ట్లీ ఏంటంటే మనం ఒక సివిలియన్ లైఫ్ నుంచి ఒక పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాం కాబట్టి ఇనిషియల్లీ వీ ఫౌండ్ ఇట్ వెరీ టైరింగ్ అండ్ ఆల్, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎందుకంటే వీఆర్ ఎంటరింగ్ ఏ సర్వీస్ విచ్ ఈస్ వెరీ డిసిప్లిన్ సర్వీస్. సో ఆ సర్వీస్కి ఉన్న రిక్వైర్మెంట్స్ కానీ ఆ సర్వీస్కి ఉన్న మేజర్ అంటే ఎలా చేయాలి ఏంటి అనేది వెన్ వీ గెట్ టు నో అబౌట్ ఇట్ ఫస్ట్ 3-4 weeks మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం వీ ఫీల్ దట్ అరే ఏంటిది ఇంత స్ట్రెస్ఫుల్గా ఉంది, ఇంత టైరింగ్గా ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్ ఓరియంటెడ్. లైక్ మార్నింగ్ 5:40కి మీరు రోల్ కాల్ ఉంది అంటే ఫాలో అవ్వాలి,
అండ్ మళ్ళీ 7:30 దాకా పీటీ ఉంటుంది. 5:40 to 7:30 PT, then 7:30 to 8:40 you are given time to have your breakfast and get ready. Then 8:45 to 1:30 you have indoor classes. So all criminal laws కానీ forensics కానీ అన్నీ చెప్పడం జరుగుతుంది. 1:30 again you go back, have your lunch and again get ready for 3 o'clock fall in. So 3 o'clock to 6:30 you have parade అండ్ ఆల్ అదర్ థింగ్స్ అనమాట, గేమ్స్ కానీ పరేడ్ కానీ ఉంటుంది. సో 6:30కి యూ విల్ బికమ్ ఫ్రీ. మళ్ళీ 6:30కి యూ హ్యావ్ టు ఫాల్ ఇన్ రిపోర్ట్ అండ్ దెన్ యూ ఆర్ లెఫ్ట్ ఫర్ ది డే. అంటే మీరు రూమ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 7:15 అయిపోతుంది. సో మార్నింగ్ 5:40కి స్టార్ట్ చేసిన వాళ్ళు మీరు 7:15, 7:30 ఎట్లా అవుతుందో మీకు తెలియకుండా జరిగిపోతుంది. సో లాంగ్ డే. ఇనిషియల్లీ మాకు అనిపించేది అరే ఏంటి ఇంత టైరింగ్గా ఉంది లైక్, బట్ దెన్ వెన్ వీ యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ బందోబస్తులకు వెళ్ళినప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే దిస్ జాబ్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ రిగర్. ఎందుకు అంటే ఒక యూనిఫామ్డ్ సర్వీస్కి ఉండాల్సిన డిసిప్లిన్ అది మనకు అకాడమీలోనే నేర్పిస్తారు అనేది మనకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. అండ్ దెన్ వీల్ అప్రిషియేట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది అకాడమీ. సో ఇనిషియల్లీ కంప్లైంట్ చేసేవాళ్ళము, బట్ నౌ వీఆర్ యూస్డ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వీ అప్రిషియేట్ ఇట్ బికాస్ దట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ అస్ వెన్ వీ గో అవుట్ ఆన్ this may not be a major duty as such, ఇంకా మేము వీఆర్ ట్రైనీస్ కాబట్టి, బట్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆన్ సర్టన్ థింగ్స్ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్. ఓకే మనకు అక్కడ అట్లా చేయించారు కాబట్టి ఇక్కడ ఇట్లా ఉంది. బికాజ్ మన కింద ఎప్పుడైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరినీ మనం డిసిప్లిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం అక్కడ డిసిప్లిన్గా ఉంటేనే ఇక్కడ మనం వీళ్ళందరినీ డిసిప్లిన్లో పెట్టచ్చు ఆర్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒక ఇంటర్లింకింగ్ అనేది అవుతుంది. బట్ ఆల్రెడీ ఫస్ట్ టైం అయిపోయింది మొన్ననే. సో స్టిల్ 4 months to go and so far so good. It's been very enriching and నాకు పర్సనల్గా ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఫిట్నెస్ పరంగా కానీ అది కానీ ఐఎమ్ ఏబుల్ టు సస్టైన్ అండ్ సర్వైవ్ ఇన్ ది అకాడమీ. నైస్, వెరీ నైస్. నిషాంత్, both of us are teachers, so మనం ఏంటంటే we also read a lot. The question I want to ask, అంటే రియల్ సొసైటల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ని ఛాలెంజ్ చేసేదానికి క్యూరేటెడ్గా ఉందా ట్రైనింగ్? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే ట్రైనింగ్ ఏదైతే ఇప్పుడు మాకు అవుతుందో ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎక్సర్సైజ్ విచ్ హ్యాస్ బీన్ డన్. అండ్ మాకు ఇచ్చే ప్రాక్టికల్ కేస్ స్టడీస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫోరెన్సిక్స్ ఉంటాయి. ఫోరెన్సిక్స్లో వాట్ ఆర్ ది కేస్ స్టడీస్, కేస్ లాస్, ఈవెన్ మాకు బిఎన్ఎస్ఎస్లో కూడా వాట్ ఆల్ ఆర్ రిలవెంట్ ఇన్ ది ప్రెజెంట్ సొసైటీ. ఇన్ఫ్యాక్ట్ మన క్రిమినల్ లాస్ అన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గానే 2023లో దే హ్యావ్ బీన్ మోడిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో ఎప్పటికప్పుడు మన సొసైటీ మారుతున్న కొద్దీ మన ట్రైనింగ్ ఫోకస్ కూడా అలాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న డీజీపీ గారు కూడా అన్నారు ఏంటంటే నౌ ది తెలంగాణ ఈజ్ ఫేసింగ్ 2 major issues. One is cyber crime, one is narcotics. So in fact మాకు సెకండ్ సెమ్లో సైబర్ క్రైమ్ మీద ఎక్స్టెన్సివ్గా దే ఆర్ గోయింగ్ టు ట్రైన్ us, అండ్ దెన్ నార్కోటిక్స్ పైన కూడా దే ఆర్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ ట్రైనింగ్ మాడ్యూల్స్. సో ఒక నెక్స్ట్ జనరేషన్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైతే సొసైటీకి వస్తున్నాడో కన్వెన్షనల్ క్రైమ్సే కాకుండా ఈ మోడర్న్ క్రైమ్స్ కూడా హీ హ్యాస్ టు గెట్ గుడ్ ఎక్స్పోజర్ అనేది ట్రైనింగ్లో ఆల్రెడీ దే ఆర్ టేకింగ్ కేర్. ఓకే, ఐ నో యూ హ్యావ్ నాట్ హిట్ ద ఫీల్డ్ ఎట్, మీరు ఇంకా ట్రైనింగ్ ఫేజ్లోనే ఉన్నారు. బట్ చాలా యూ వుడ్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ అంటే సమ్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే ట్రైనింగ్కి ఫ్యాకల్టీస్గా పిలుస్తున్నారంటేనే అలాంటి పీపుల్ని దే పిక్ అండ్ టెల్ యూ కదా. సో వాట్ ఐ వాంట్ టు ఆస్క్, ఈజ్ దర్ ఎనీ కేస్ ఆర్ కేస్లా విచ్ యూ హ్యావ్ హర్డ్, అది వినగానే ఏంటి సొసైటీలో ఇలాంటి క్రైమ్స్ కూడా జరుగుతాయా లాంటివి ఏమైనా విన్నారా? అంటే ఇప్పుడు మాకు ఫోరెన్సిక్స్లో స్పెషల్లీ లైక్ రేప్ అండ్ మర్డర్, ఇప్పుడు మన దగ్గర తెలంగాణ అయిన దిశ కేసు కానీ, దిశ కేసు మేము వీ హ్యావ్ హ్యాడ్ అన్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పోజర్ టు దాట్. అండ్ కొన్ని కేసెస్లో వేర్ బికాస్ ఆబ్వియస్లీ వీ కెనాట్ నేమ్ ది విక్టిమ్స్ అండ్ అక్యూజ్డ్, కొన్ని కేసెస్లో ఏంటంటే ది ఓన్ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీని మర్డర్ చేసేసి వాళ్ళందరినీ, అండ్ దెర్ వాజ్ ఏ సెన్సేషనల్ కేస్ విత్ ఇన్ ది సిటీ వేర్ ఒక పర్సన్ని చంపేసి మొత్తము బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి వాటిని దీన్ని ప్యాక్ చేసి ఒక పార్ట్ ఒక చోట. సో ఇట్లాంటివి విన్నప్పుడు మనకి వీల్ రియల్లీ ఫీల్ అవర్ సొసైటీలో ఇంకా ఇంత లెవెల్ ఆఫ్ సైకోపాత్ ఆర్ ఇంత లెవెల్ ఆఫ్ క్రైమ్ ఉందా అని. బట్ ఇప్పుడు చూస్తుంటే మన తెలంగాణలో ది అమౌంట్ ఆఫ్ క్రైమ్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్. కన్వెన్షనల్ క్రైమ్స్, ఈ రేప్ అండ్ మర్డర్ కేసెస్ కానీ అట్లాంటివి తగ్గుతున్నాయి. అండ్ నౌ ది మేజర్ ఛాలెంజ్ ఫర్ అవర్ పోలీసింగ్ డిపార్ట్మెంట్ ఈస్ సైబర్ క్రైమ్స్ కానీ ది పెనిట్రేషన్ ఆఫ్ నార్కోటిక్స్. ఈ రెండు కూడా దే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రిటికల్. అండ్
మాకు ట్రైనింగ్ అప్పటి నుంచి, అండ్ ఇన్ఫ్యాక్ట్ వెన్ వీ గో టు వీ బయట పోలీస్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వీఆర్ హ్యాపీ టు నో దట్ ది ఫోకస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈజ్ మేజర్లీ ఆన్ సైబర్ క్రైమ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగ మీ దగ్గరకు వచ్చి ఇంతకుముందు అయితే మీ పీక మీద కత్తి పెట్టి మీ పర్సులో డబ్బులు తీసుకొని 500-1000 తీసుకొని పోయేవాడు. దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ క్రైమ్ విచ్ వీ హర్డ్. బట్ ఇప్పుడు జస్ట్ మీరు ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే మీకు ఒక ర్యాండమ్ లింక్ పంపిస్తాడు, మీరు అది క్లిక్ చేస్తే మీ బ్యాంక్లో ఉన్న ₹1,00,000 వెళ్ళిపోతాయి. సో అక్కడ మీకు ఎటువంటి ఫిజికల్ హార్మ్ లేదు, కానీ సింప్లీ దెర్ ఇస్ ఏ ట్రాన్సాక్షన్ హ్యాపెనింగ్ అండ్ యూఆర్ లూజింగ్ సమ్ సిగ్నిఫికెంట్ సేవింగ్స్. అది ఎస్పెషల్లీ మన సీనియర్ సిటిజన్స్ కానీ హూ ఆర్ నాట్ టెక్ సేవీ, who are not able to change their passwords regularly, అట్లాంటి వల్నరబుల్ సెక్షన్ దే ఆర్ ఆల్ అండర్ థ్రెట్. సో ఈ సైబర్ హైజీన్ అనేది ఈ మధ్య కొత్తగా అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతోంది. ఇఫ్ యు సీ ఈవెన్ మూవీస్ స్టార్టింగ్లో కూడా నార్కోటిక్స్ గురించి చాలా చాలా యాడ్స్ వస్తున్నాయి. సో ఈ సైబర్ క్రైమ్ అండ్ నార్కోటిక్స్ అనేవి రెండు కూడా దే ఆర్ గోయింగ్ టు బీ మేజర్ ఛాలెంజెస్ ఫర్ ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ పోలీసింగ్. అండ్ ఐ థింక్ బేస్డ్ ఆన్ ది ఎక్స్పోజర్ విచ్ వీఆర్ గెటింగ్, బై ది time we complete our training, we will be more or less able to we'll be ready to tackle those things అని అనిపిస్తుంది. వెరీ నైస్. అంటే ఏంటి ఈ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ మిమ్మల్ని ఎమోషనల్లీ సెన్సిటివ్ చేస్తుందా, ఎమోషనల్లీ హార్డన్ చేస్తుందా? అట్లేం ఉండదు. ఐ థింక్ మమ్మల్ని మోర్ ఎంపథెటికల్ లీడర్స్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మాకు ఫస్ట్ టైంలో దేర్ వాజ్ ఎ సపరేట్ సబ్జెక్ట్ కాల్డ్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సో పోలీసింగ్లో ఇట్స్ నాట్ దట్ వీఆర్ హార్డ్ రాక్స్ లాగానో లేకపోతే మరీ సబ్సర్వల్గానో ఏముండదు. ఇట్స్ ఆల్ సిచ్యువేషన్ బేస్డ్. అండ్ ఇప్పుడు మోడర్న్ పోలీసింగ్లో కొలోనియల్ పోలీసింగ్కి స్కోప్ లేదు. నౌ ఇన్ఫ్యాక్ట్ ది ఎంటైర్ తెలంగాణ హ్యాస్ మూవ్ టువర్డ్స్ కమ్యూనిటీ పోలీసింగ్ అని. సో కమ్యూనిటీ పోలీసింగ్లో ఎవ్రీ వన్ ఈజ్ ఎ స్టేక్ హోల్డర్. మీరు ఏదైనా క్రైమ్ చూశారు, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిపోర్ట్. అదేదో మీరు క్రైమ్ చూశారు ఇంకా మీరు పోలీస్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఆగక్కర్లేదు. నౌ ఇన్ కమ్యూనిటీ పోలీసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ అ స్టేక్ హోల్డర్. యు ఆర్ యాజ్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. అండ్ ఆ ఎంపవర్మెంట్ మీరున్నప్పుడు మీకు పోలీసింగ్ పైన ట్రస్ట్ పెరుగుతుంది. మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారంటే మీకు ఎటువంటి హామ్ లేకుండా పోలీస్ వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఈ కమ్యూనిటీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి ఆ హార్డ్ కోర్ మన కొలోనియల్లో పోలీసింగ్ అంటే ఫోర్స్ అట్లేం లేదు. ఫ్రమ్ పోలీసింగ్ ఈజ్ ఫోర్స్ అనే దగ్గర నుంచి పోలీసింగ్ ఈజ్ అ సర్వీస్ అనే దగ్గరికి మనం ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయాము. అండ్ ఐ థింక్ ఈవెన్ ద సిటిజన్స్ ఆర్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ ఎంపవర్డ్ దీస్ డేస్. అంటే ఒకప్పుడు లాగా పోలీస్ ఆఫీసర్ లాఠీ పట్టుకొని తిరిగి కొట్టి అట్లేం ఉండదు. ఇప్పుడు అంతా పోలీసింగ్ ఈజ్ లైక్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. సో మీ నుంచే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనేదానికి ఇప్పుడు వీఆర్ ఆల్ థాట్ ఇన్ దాట్ వే. వెరీ గుడ్ టు నో అండ్ హ్యాపీ టు నో. అండ్ ఇది ఫిజికల్ ట్రైనింగ్. I also want to talk about it because మన నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనీస్ అందరూ దాన్ని ఏమంటారు, టెన్నిస్ ఎల్బో వచ్చింది, లేకపోతే ఏసీఎల్ టేర్లు అవుతున్నాయి, ఏవో ఒకటి అంటే నీ ఎల్బోస్ దాన్ని ఏమంటారు నీ జాయింట్ స్ప్రెయిన్, ఇట్లా సమ్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ ఫిజికల్ ఇంజురీ. మీ ట్రైనింగ్ ఎలా ఉంది? అంటే ఇంత రిగోర్ ఉందా? అంటే ఫిజికల్ ఇంజురీస్ అయ్యేది ఇంత రిగోర్ ఉందా మరి? సో మీరు అన్నదే వాట్ అవర్ అకాడమీ హ్యాస్ డన్ ఈస్, నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా దేవర్ సర్టన్ రిఫార్మ్స్. ఇనిషియల్లీ ఏమైందంటే ఇప్పుడు 100 మంది రిక్రూట్ అయితే అందరు 100 మందిని ఒకటే యార్డ్ స్టిక్లో మీరు 5 కిలోమీటర్స్ పరిగెత్తండి అని చెప్పేవాళ్ళు. అప్పుడు మీరు అన్నట్టు ఏసీఎల్ టైర్స్ కానీ అవి కానీ అయ్యేవి, ఇంక్లూడింగ్ మేబీ నేను పరిగెత్తన అయ్యేదేమో. బట్ మా దగ్గర ఏం చేశారంటే సబ్సిక్వెంట్లీ ఎన్పిఏ నుంచే అవర్ అకాడమీ ఆల్సో బారోడ్ ఇంజురీ ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పి ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో వెన్ యూ కమ్ టు ది అకాడమీ దే విల్ స్టడీ యువర్ బాడీ అండ్ ది ప్రొఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ గారు ఎంత పరిగెత్తగలుగుతారు, నిశాంత్ ఎట్లా పరిగెత్తగలుగుతాడు. సో దే విల్ ఒక 112 డిఎస్పీస్ని దే సెగ్రిగేటెడ్ ఇంటూ 6 గ్రూప్స్ బేస్డ్ ఆన్ దర్ బాడీ ప్రొఫైల్. సో మేబీ యు ఆర్ ఆల్రెడీ అన్ అథ్లెట్, మీరు యూఆర్ వెల్, మీకు మంచి బాడీ ఉన్న అథ్లెట్ మీరు. సో మీకు 5 km పరిగెత్తడం పెద్ద ఇష్యూ కాదు, నాకు ఇష్యూ. సో నన్ను ఏం చేస్తున్నారు, నన్ను ఒక సపరేట్ టీంలో వేసి నన్ను స్లోగా గ్రూమ్ చేస్తారు. అల్టిమేట్లీ నేను 5 km పరిగెత్తాల్సిందే. యాజ్ పర్ ది అకాడమీ స్టాండర్డ్స్ 5 km 30 నిమిషాల్లో అబ్బాయిలు పరిగెత్తాలంటే పరిగెత్తాలి. కానీ ఇనిషియల్లీ మేబీ నేను 45 minutes తీసుకునేవాడిని, మీరు 30 minutes తీసుకునేవాళ్ళు. సో నన్ను ఆ 45 minutesని 30 minutes చేయడానికి స్లోగా గ్రూమ్ చేస్తారు నన్ను. లైక్ డైలీ ఒక 1 kilometer పరిగెత్తించడము. ఫస్ట్ డేనే మీరు 5 km పరిగెడితే మీరు హ్యాపీగా పరిగెడతారు, నేను ఇంజురీతో బయటకు వస్తాను.
అలా కాకుండా మెల్లగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ఒక 2 months తర్వాత దే ఎన్ష్యూర్డ్ దట్ సమ్మన్ ఆఫ్ మై క్యాలిబర్ ఆల్సో కెన్ రన్ 5 km విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైమ్ ఆఫ్ ది అకాడమీ. నైస్. సో మీరు ఫైనల్లీ చూస్తే మొన్ననే అవుట్డోర్ ఎగ్జామ్స్ అయినాయి. ఆల్మోస్ట్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవన్ ఆల్ 112 DSPs have qualified the physical training. ఆల్ 112. All 112. So that's అది కూడా వితౌట్ ఎనీ ఇంజురీ. వితౌట్ ఎనీ ఇంజురీస్ తోటి క్వాలిఫై అయ్యారు అంటే దట్ ఇంజురీ ఫ్రీ ట్రైనింగ్ ఏదైతే సైంటిఫిక్గా చేశారో దట్ వర్కౌట్ అయిందనే కదా. సో దట్ వే ఎవ్రీ వన్ ఈజ్ నాట్ మెజర్డ్ ఆన్ ద సేమ్ యార్డ్ స్టిక్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ క్వాలిఫై వాట్ ఈస్ ది స్టాండర్డ్. సో అలా బాగా చేశారనే చెప్పాలి. Nice, very interesting. And this question again, Nishant, again, being fully conscious that you have not hit the field, but you are very much a part of Indian society, you are a citizen of this country. Elanti, and like did you have these kind of things in your mind? What specific reforms within my jurisdiction or within my limitation I would want to bring in policing? అనేది ఎప్పుడైనా ఆలోచించారా? సో రిఫార్మ్స్ అనేటప్పటికీ మనం ఈవెన్ సివిల్స్లో చదువుకున్నట్టే దెర్ ఈస్ నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అనేది. బికాస్ వెన్ వీ హ్యావ్ గాన్ టు సర్టన్ స్టడీ టూర్స్ కానీ అక్కడ కానీ వీ అబ్జర్వ్ దట్ దేర్ ఆర్ సిచ్యువేషన్స్ ఆర్ ఇష్యూస్ విచ్ ఆర్ ఏరియా బేస్డ్. ఒక చోట ఒక ఇష్యూ ఉంటుంది, ఒక చోట ఇంకో ఇష్యూ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ నా ఫోకస్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, నేను విన్నది, నేను లైవ్లో కొన్నిసార్లు ఈవెన్ మేము MCR HRD నుంచి కొన్ని విలేజెస్కి కూడా వెళ్ళాం, రెసిడెన్షియల్ స్కూల్స్కి విజిట్స్కి వెళ్ళాం. సో ఈవెన్ మారుమూల ప్రాంతాలు, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో ఇప్పుడు మారుమూల ప్రాంతం ఏది ఉందో నాకైతే తెలియదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ కనెక్టెడ్ అండ్ ఇట్స్ డీసెంట్. బట్ మేము ఈవెన్ రిమోటెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఆఫ్ తెలంగాణకి వెళ్తే కూడా డ్రగ్స్ పెనిట్రేషన్ అనేది ఉంది. సో ఈ గాంజా చాక్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఈ గాంజా స్కూల్స్ దగ్గర అమ్మడము, లేదంటే టీనేజర్స్కి ఈ డ్రగ్స్ అడిక్ట్ చేయడము, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఆల్వేస్, అంటే బికాస్ నాకే 2 పిల్లలు ఉన్నారు. లైక్ మై డాటర్ ఈజ్ 8 years old అండ్ మై సన్ ఈజ్ 3 years old అండ్ దే విల్ గ్రో ఇన్ ది సేమ్ సొసైటీ. సో నాకు ఎప్పుడు వచ్చే టెన్షన్ ఏంటంటే వీళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళి రిటర్న్ వచ్చే లోపు వాట్ ఈస్ ది గ్యారంటీ దట్ సమ్వన్ విల్ నాట్ మేక్ దెమ్ అడిక్టెడ్ టు డ్రగ్. ఒక గాంజా చాక్లెట్స్ అనేవి ఇట్స్ అ వెరీ ఈజియెస్ట్ మీడియం టు అట్రాక్ట్ ఎ చైల్డ్. సో అది కాకుండా ఎలా చూడాలి? సో నా ప్రైమరీ ఫోకస్ వచ్చేసి వేరెవర్ ఐఎమ్ SDPO కానివ్వండి, ACP పొజిషన్లో ఉన్నప్పుడు కూడా మెయిన్లీ డ్రగ్స్ అనేవి మనం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 100% కంట్రోల్ చేయాల్సిన ఒక మేజర్ ఇష్యూ అది. సెకండ్, ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వేర్ లాట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఆర్ వల్నరబుల్. ఒక చిన్న OTP వస్తే అది నొక్కేసి, ఒక లింక్ వస్తే నొక్కేసి దే లాస్ట్ మనీ అండ్ they have suffered huge losses, and 24 hours 48 hours దాటాక bringing back that money also is a major challenge. ఎందుకంటే అవన్నీ ఫిక్సెస్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఈవెన్ ఫర్ పోలీస్ ఆఫీసర్ ఎంత మనం టెక్నాలజీ ఉన్నా టు బ్రింగ్ బ్యాక్ 100% ఆఫ్ ది మనీ ఈజ్ రియల్లీ ఇంపాసిబుల్. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏడవడము, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ crores of rupees పోయినప్పుడు దట్స్ ఎ హార్ట్ బ్రేక్. సో వీ హ్యావ్ టు మోర్ అండ్ మోర్ ఆ సైబర్ హైజీన్ అనేది, వాళ్ళకి ఆ డిజిటల్ లిటరసీ అనేది పెంచాలి. అండ్ నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే యంగ్స్టర్స్ ఎవరైతే, ఇఫ్ యూత్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ అలైన్డ్, మన యూత్ని మనం ప్రాపర్గా వాళ్ళని స్కిల్ సెట్స్ పెంచి వాళ్ళని కరెక్ట్గా అలైన్ చేస్తే, బికాజ్ నౌ తెలంగాణ ఈస్ బీయింగ్ లుక్డ్ అట్ ది నేషన్ లెవెల్ అండ్ ది వరల్డ్, ఇంటర్నేషనల్గా కూడా మనకు చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బిల్డ్ దట్ స్కిల్ సెట్ టు ది యూత్ అండ్ if you are able to channelize that energy into proper way, definitely we can create lot of jobs in our state. And మనం ఏదైతే $3 trillion ఎకానమీ అనుకుంటున్నాము స్టేట్ వైడ్, that we can very easily achieve provided we have the necessary skill set. So a youth ఏదైతే మనకి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉందో that should be channelized అనేది that would be my major focus. వెరీ ఇన్సైట్ఫుల్. అంటే పోలీసింగ్లో కూడా ఇంత డెప్త్ ఉంది అనేది లైక్ ఐ గాట్ టు నో ఫ్రమ్ వాట్ యు హ్యావ్ జస్ట్ మేడ్ యాజ్ ఎ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ నిశాంత్, లైక్ పీపుల్ లైక్ అస్, మమ్మల్ని ఆన్ డే-టు-డే బేసిస్ బాదర్ చేసేది సిటీ ట్రాఫిక్. ఐ నో కంటెంపరీ పోలీసింగ్లో ఏంటంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆల్సో దట్ ఆక్యుపైస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ యాజ్ లాంగ్ అంటే సిటీస్లో పోస్ట్ అయినప్పుడు. ఇక్కడ అంటే ఈజ్ దర్ ఎనీథింగ్ యూ హ్యావ్ లెర్న్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ట్రైనింగ్? యా, మాకు మొన్న రిట్రీట్ అనే ఒక ప్రోగ్రామ్ అయింది. ఆ రిట్రీట్ ప్రోగ్రామ్ అయినప్పుడు వేర్ ఈవెన్ అవర్ ఆనరబుల్ CM వాజ్ చీఫ్ గెస్ట్ దేర్.
మన సిటీ ట్రాఫిక్ పైన మేజర్ ఫోకస్ అయింది. అండ్ దే వాజ్ అ డిస్కషన్ అట్ లెంత్, ఆల్మోస్ట్ ఒక 2.5-3 hours ఒక డిస్కషన్ అయింది సిటీ ట్రాఫిక్ పైన. అండ్ బికాస్ తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పాపులేషన్ స్టేస్ ఇన్ ది సిటీ అండ్ ఓఆర్ఆర్ లిమిట్స్ అనుకోండి. సో ది మేజర్ ఛాలెంజ్ ఈజ్ ఇట్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ ట్రాఫిక్. So already there are multiple reforms being taken up by the traffic wing. For example, మీరు చూసినప్పుడు the number of signals have been significantly cut down to reduce the waiting time. అంటే ఇంతకుముందు మీకు ఒక 10 సిగ్నల్లు ఉంటాయి, ఇప్పుడు ఆల్రెడీ దాన్ని సిగ్నల్స్ తగ్గించి కొంచెం ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకోవడము. ఇఫ్ దట్ సిగ్నల్ ఈజ్ నాట్ ఏ సిగ్నిఫికెంట్ వన్, దాన్ని తీసేయడం కానీ. అండ్ దే ఆర్ నౌ బ్రింగింగ్ ఏఐ. సో ట్రాఫిక్ మేనేజ్మెంట్కి ఏఐ అలైన్ చేయడము, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి the timing of the red signal will be based on the peak hours. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గచ్చిబౌలి స్ట్రెచ్ ఉందనుకోండి, ఆ గచ్చిబౌలిలో మనకు తెలిసింది ఏంటంటే మార్నింగ్ 10 to 12 or 9:30 to 11:30 ఈ టైమ్ ఇస్ ద పీక్ టైమ్ వేర్ ది నంబర్ ఆఫ్ వెహికల్స్ గోయింగ్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఆర్ మోర్. సో ఆ టైంలో మీరు స్టాండర్డ్గా 100 seconds సిగ్నల్ పెడతారంటే కాదు. సో ఆబ్వియస్లీ ఆ మూమెంట్ని క్లియర్ చేయడానికి మనం ఏఐ వాడి ఎట్లాంటి సిగ్నల్ ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ ఆ టైంలో ఈ రూట్లో తక్కువ ఉంటుంది, సో ఇక్కడ వెయిటింగ్ టైం ఎక్కువ ఉన్నా పర్లేదు. సిమిలర్లీ ఈవినింగ్ టైంలో ఆపోజిట్ రోడ్లో మోర్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ట్రాఫిక్ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ స్టడీ చేస్తూ అండ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ ఫ్లైఓవర్స్ చేస్తూ అండ్ బేసికల్లీ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఈవెన్ మొన్న పిఎం బందోబస్తు చేసినప్పుడు కూడా ఐ వాజ్ గివెన్ ట్రాఫిక్ రెస్పాన్సిబిలిటీ అట్ బైసన్ పోలో గ్రౌండ్స్. సో ఫస్ట్ టైం నాకు కూడా ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఎక్స్పోజర్, ఎందుకంటే ఐ హ్యాడ్ టు హ్యాండిల్ 1,500 buses which are coming from northern Telangana. Then బైసన్ పోలో స్ట్రెచ్ అంతా జామ్ కాకుండా చూసుకోవడము. సో అప్పుడు నాకు ఒక ఎక్స్పోజర్ వచ్చింది ఏంటంటే ట్రాఫిక్ మనం అనుకున్నంత సబ్జెక్ట్ కంటే కూడా చాలా వాస్ట్ సబ్జెక్ట్ అది. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్పుట్స్ అండ్ బేస్డ్ ఆన్ ది కరెంట్ ట్రెండ్ ఇన్ విచ్ తెలంగాణ పోలీస్ ఈస్ గోయింగ్, ఐఎమ్ షూర్ విత్ ది టెక్నాలజీ ఇన్పుట్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విల్ బీ మోర్ స్మూత్. హౌఎవర్ మనం కూడా యాజ్ ఎ సిటిజన్ ఆర్ యాజ్ ఎ సివిలియన్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వేర్ ఎవర్ పాసిబుల్ యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు టేక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే ఇప్పుడు మన మెట్రో కనెక్టివిటీ డీసెంట్గా ఉంది అండ్ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మనకు అన్ని చోట్ల సిటీలో ఉన్నాయి. అండ్ మీరు కూడా మీరు ఒక ఆఫీస్కి వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తున్నారు, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మీరందరూ ఒక చుట్టుపక్కల లొకాలిటీలో ఉన్నారు అంటే ట్రై టు కార్ పూల్. అంటే జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ ఎ కార్, 5 కార్లు రోడ్ మీదకి వచ్చేదానికి ఒక కార్లో 5 మంది వచ్చేదానికి దిల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో వాట్ ఎవర్ పోలీసింగ్ సైడ్ నుంచి చేయాలో ట్రాఫిక్ పోలీసులు విత్ ది అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ దే ఆర్ డూయింగ్. అల్టిమేట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు పే, అన్నీ కూడా ఫోర్స్లోకి రావడానికి టైం పడుతుంది. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ సివిలియన్ ఆర్ యాజ్ ఎ సిటిజన్ మనం వాట్ వీఆర్ డూయింగ్ టు మేక్ అవర్ సిటీ మచ్ బెటర్ అనేది మనం కూడా మన సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టాలి. అండర్స్టూడ్. అండ్ ఐ విష్ దట్ టు హ్యాపెన్ బికాస్ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అగో మన తెలుగు ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే ఆ సైనేజెస్ ఉంటాయి కదా, రోడ్ సైనేజెస్, అవన్నీ కూడా డస్ట్ అయిపోయినాయి అనమాట. దానివల్ల అంటే కార్ వెంట్ వెరీ క్లోజ్ టు ది డివైడర్. నాకు ఏం చేయాలో తెలియక జస్ట్ చాట్ జీపీటీని అడిగాను. చాట్ జీపీటీని అడిగితే అది దట్ రెఫర్డ్ మీ టు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ వింగ్. జిహెచ్ఎంసీలో ట్రాఫిక్ వింగ్ ఉందంట, నాకు కూడా తెలియదు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు సార్ మీరు ట్రాఫిక్ పోలీస్ వింగ్కి వాళ్ళకి కాల్ చేయని అతను ఒక నెంబర్ ఇచ్చాడు. దిస్ హ్యాపెండ్ అరౌండ్ 11:30 in the night. అతనికి కాల్ చేస్తే సార్ ఇది మేము డైరెక్ట్గా మెయింటైన్ చేయము, సిఆర్ఎంపీ ఉంటుంది కదా కాంప్రహెన్సివ్ రోడ్, సిఆర్ఎంపీ కాంట్రాక్టర్కి కాల్ చేయండి. సిఆర్ఎంపీ కాంట్రాక్టర్ ఇచ్చాడు. ఇంకా అప్పటికే టైం 12 అయింది. ఈ టైంలో నేను ఈ హడావిడి చేయక్కర్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తే దట్ నెంబర్ ఈస్ డజంట్ ఈవెన్ ఎగ్జిస్ట్. అంటే బక్ ఈజ్ నాట్ స్టాపింగ్ ఎనీవేర్. లైక్ అంటే సమ్హౌ వాట్ ఐ ఫీల్ యూనిఫైడ్ ఏజెన్సీ ఉండాలి. అంటే అంటే లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్, లేకపోతే కంజెషన్ వరకు ఏమో పోలీసింగ్, రోడ్ సేఫ్టీ, రోడ్ డిజైన్ ఏమో జిహెచ్ఎంసీ వాళ్ళు, ఆర్ ఒక్కోసారి ఏంటంటే కాంట్రాక్టర్స్కి డెలిగేట్ చేయటము. ఐ బిలీవ్ దిస్ ఇస్ క్రియేటింగ్ ఏ కైండ్ ఆఫ్ దాని ఏమంటారు క్రాస్ పర్పసెస్లో వెళ్తున్నారు అనిపించింది అనమాట. ఎనీవేస్, సో అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐ వాంట్ టు టాక్, నిశాంత్, ద వే యూ లెట్ దిస్ అజిటేషన్ అనకూడదు కానీ ద కోర్ట్ కేస్ ఎస్పెషలీ అగెన్స్ట్ Group 1 toppers. There were times wherein even people like us, whom we all know that you guys deserve, మేము కూడా we could not take a stand. అంటే నిజంగానే ఏమైనా జరిగిందా? ఓకే, నిశాంత్ అయినో, వెంకటరమణ అయినో, ప్రత్యూష అయినో, హరిణి, వీళ్ళంతా మన స్టూడెంట్స్ చాలా మంచి వాళ్ళు, టాలెంటెడ్, దే డిజర్వ్. నిజంగానే జరిగిందేమో అన్న దాంట్లో ఈవెన్ వీ హ్యావ్ టేకెన్ ఎ స్టెప్ బ్యాక్. బట్ దట్ ఈస్ వేర్ యూ అండ్ అదర్ పీపుల్ లైక్ మనోజ్, యూ ఆల్ హ్యావ్
పర్సిస్టెడ్ అండ్ యూ ఫాట్ టిల్, అంటే ఒక సుప్రీం కోర్ట్ లెవెల్లో ఆ కోర్ట్ కొట్టేశారు అంటే డెఫినెట్లీ అందులో ఏం లేదని కదా. మేబీ పీపుల్ మైట్ సే ఓకే హైకోర్టు లెవెల్లో ఏదో మేనేజ్ చేసి ఉండొచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడొచ్చు, కానీ బట్ హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ దాన్ని కొట్టేసిందంటే ద ఎగ్జామ్ ఇస్ సాక్రోసైంక్ట్. సో ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ ద వే యూ ఫాట్ అండ్ ఐ వాంట్ యూ టు టాక్ మోర్ అబౌట్ ఇట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ 1 కేసు అనేది, గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఆల్రెడీ ఒక 1 or 2 times క్యాన్సిల్ అయింది. ఫస్ట్ టైం ఆబ్వియస్లీ పేపర్ లీక్, వెరీ అన్ఫార్చునేట్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ ఆల్సో. సెకండ్ టైం ప్రిలిమ్స్లో బయోమెట్రిక్ తీసుకోలేదని చెప్పి క్యాన్సిల్ అయింది. సో దెన్ థర్డ్ టైం ఏదైతే February 2024లో నోటిఫికేషన్ వచ్చిందో, ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ జూన్లో ప్రిలిమ్స్ అయింది, అక్టోబర్లో మెయిన్స్ అయింది. అండ్ ఐ వాజ్ బికాజ్ మనం ఆల్రెడీ యూపీఎస్సీ రాసాము. యూపీఎస్సీ రాసినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారు, వాట్ ఆర్ ది యార్డ్ స్టిక్స్ విచ్ ఆర్ ది పారామీటర్స్ విచ్ యూపీఎస్సీ టేక్స్ ఫర్ ఎ వెరీ గుడ్ ఎగ్జామినేషన్ అనేది మనకు తెలుసు. ఎందుకంటే 6 మెయిన్స్ రాసాం కాబట్టి. మెయిన్సే జనరల్లీ ఏదైనా సో కాల్డ్ మాల్ ప్రాక్టీస్ జరగాలి అంటే ఐదర్ ప్రిలిమ్స్ స్టేజ్లో ఆర్ మెయిన్స్ స్టేజ్లో అవ్వాలి. ప్రిలిమ్స్లో రాసినప్పుడు దిస్ టైమ్ ఇన్ 2024 దే హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ప్రాపర్ కేర్ అనమాట. లైక్ మీరు బయోమెట్రిక్ వేయాలి, ఫేస్ వేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. అండ్ మీకు ఎగ్జామ్ అయిన నెక్స్ట్ 2-3 daysలోనే కీ ఇచ్చారు, దెన్ కీ పైన ఫీడ్బ్యాక్ అడిగారు, దెన్ ఒక 1 monthలో రిజల్ట్ ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ వాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఫార్ యాజ్ ద ప్రిలిమ్స్ వాజ్ కన్సర్న్. మెయిన్స్కి వచ్చేటప్పటికి మెయిన్స్ ముందే ఆల్రెడీ దెర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ అజిటేషన్. ఒక జియో పట్టుకొని జియో పైన ఒక అజిటేషన్ అవుతుండింది. బట్ ఆ మెయిన్స్ లాస్ట్ మూమెంట్, ఈవెన్ మేము ఇంగ్లీష్ పేపర్ రాసేంత వరకు కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళి అవుతుందా లేదా అనుకుంటే సుప్రీంకోర్టులో కొట్టేసి లాస్ట్ మూమెంట్లో స్టార్ట్ అయింది ఇంగ్లీష్. అక్కడ కూడా కొంతమంది అన్ఫార్చునేట్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ డీవియేట్ అయ్యారు నన్ను అడిగితే. ఎందుకంటే బికాస్ వీ ఆల్సో నో దెర్ ఆర్ ఫ్యూ రియల్లీ గుడ్ పీపుల్ హూ కుడ్ నాట్ మేక్ ఇట్ టు ది ఫైనల్ లిస్ట్ బికాస్ ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళు డీవియేట్ అయిపోయారు. ఆ ఎగ్జామ్ కాదు అనుకొని గివప్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా కొంతమంది ఎవరైతే, ఇన్ఫ్యాక్ట్ మన ఇన్స్టిట్యూట్లో ఇఫ్ యూ రిమెంబర్ మనం ఫస్ట్ డే నుంచి ఒకటే చెప్తున్నాము, ఈ బయట నాయిస్ని మీరు కట్ చేయండి, మీరు ఫోకస్ ఆన్ ది ప్రిపరేషన్. ఎగ్జామ్ అవుతుంది అనుకునే రాయండి. నాకు ఇప్పుడు కూడా గుర్తు, మీరు సెప్టెంబర్లో నన్ను తెలంగాణ ఎకానమీ చెప్పమన్నారు, September 2024లో. నేను వెన్ ఐ వాజ్ టేకింగ్ ద క్లాస్ దెర్ ఆర్ 4 or 5 స్టూడెంట్స్ హు ఆస్క్డ్, సార్ మీరు ఇంత చెప్తున్నారు, క్లాస్ ఇంత బాగా చెప్తున్నారు, అసలు అవుతుందా, ఎగ్జామ్ అవుతుందా, అక్టోబర్లో ఎగ్జామ్ అవుతుందా? దెన్ ఐ యూస్ టు సే ఓన్లీ వన్ థింగ్ టు దెమ్, కి ఎగ్జామ్ అవుతుందా లేదా అనేది దిస్ ఇస్ అ వెరీ ఫార్ ఫెచ్డ్ ఐడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎఫర్ట్ ఏముంది, నువ్వు రెడీగా ఉన్నావా, ఎగ్జామ్ రేపు అవుతే రాయడానికి రెడీగా ఉన్నావా, నువ్వు రెడీ ఉండు. యూ బీ ప్రిపేర్డ్ ఫర్ ద వార్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. నువ్వు ప్రిపేర్ అవ్వకుండా వార్ అవ్వదు కదా, నేను ఇంకా హ్యాపీగా ఉంటా అంటే యూ విల్ లూజ్ అవుట్ ద రేస్. సో అట్లా మన జెన్యున్గా విని చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కమింగ్ బ్యాక్, ఎప్పుడైతే అక్టోబర్లో మెయిన్స్ అయిందో, వెన్ ఐ వాజ్ మై సెల్ఫ్ పార్ట్ ఆఫ్ ది మెయిన్స్ అండ్ ఐ సా హౌ ఫుల్ ప్రూఫ్ ఇట్ వాస్ కండక్టెడ్. అంటే ఏదైతే మాస్ కాపింగ్ అనేది రూల్డ్ అవుట్, అసలు అట్లాంటి స్కోపే లేదు. ఎవ్రీ రూమ్లో సీసీటీవీ కెమెరా ఉంది, మీరు వెళ్తారు అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మీరు ఇప్పుడు రింగ్స్ తీసేయాలి, మీరు షూ వేసుకోకూడదు, లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ దెన్ మీరు ఎగ్జామ్ ఒకసారి స్టార్ట్ అయ్యాక బయటకు వెళ్ళడానికి లేదు అండ్ లాట్ ఆఫ్ మంచిగా పగడ్బందీగా చేశారు. దెన్ వెన్ ది రిజల్ట్స్ కేమ్, వెన్ మార్క్స్ కేమ్, అప్పటిదాకా అందరికీ ఏం ప్రాబ్లం లేదు. మార్చ్ 10th ఫస్ట్ టైం మార్క్స్ రిలీజ్ చేశారు. మార్క్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఎవరికైతే ఆబ్వియస్లీ, ఇప్పుడు నేను అట్లా అంటే 6 times యూపీఎస్సీ రాశాను, మెయిన్స్ క్లియర్ అయ్యాను, ఇంటర్వ్యూ 3 సార్లు ఇచ్చాను, రాలేదు. సో షుడ్ ఐ కంప్లైంట్ దట్ ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో వాడు కాపీ కొట్టాడని చెప్తే ఎంత ఇర్రిలెవెంట్గా ఉంటుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, as a person, as a human being, we should accept that someone was better than us on that particular day. మీ మెంటాలిటీ ఉంటే యూ విల్ మూవ్ ఆన్. ప్రాబ్లం నాకేమనిపిస్తుంది అంటే, ఐ విల్ నాట్ ఈవెన్ బ్లేమ్ ద పీపుల్ హూ ఛాలెంజ్డ్ దిస్ ప్రాసెస్. బికాస్ నేను ఇందాకే అన్నట్టు ఇంత పెద్ద నోటిఫికేషన్ 562 పోస్టులు ఉన్న నోటిఫికేషన్ మళ్ళీ రాదు, ఇంకెప్పటికీ రాదు, తెలంగాణ రాదు అన్నప్పుడు ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం 90 or 100 పడినప్పుడు ఐ హ్యావ్ టు కంపీట్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. అంటే ఇదే 4 lakhs తోటి నేను కొట్లాడాలి 100 పోస్టులకి. ఇప్పుడు నేను 4 lakhs తోటి కొట్లాడాను 500 పోస్టులకి. సో ప్రాబబిలిటీ అట్లీస్ట్ ఇక్కడ ఎక్కువ. సో ఇది బై ఛాన్స్ ఎగ్జామ్ అయితేనో లేకపోతే ఏదైనా అయితేనో నాకు ఈసారి ఇంకా సీరియస్గా చదివి రాస్తాను అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఆబ్వియస్లీ ఎగ్జామ్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అని దాన్ని వెతికి ఛాలెంజ్ చేయడానికి ట్రై చేశాం. మీరు
ఒకవేళ చూస్తే ఎగ్జామ్ మార్చ్ 10th దాకా ఎవరేం మాట్లాడలేదు. మార్చ్ 10th తర్వాత ఎప్పుడైతే మార్క్స్ వచ్చాయో దర్ వాజ్ సైలెంట్ నాయిస్కి, అరే లేదు అట్లా జరిగింది ఇట్లా జరిగింది, ఇక్కడ తక్కువ వచ్చింది ఇక్కడ తక్కువ వచ్చింది. మార్చ్ 30th 2025 ఉగాది రోజు దే రిలీజ్ ది GRL, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పట్టుకొని అండ్ ఈ లోపల ఏంటంటే కొన్ని కమ్యూనికేషన్స్ ఫ్రమ్ ది TGPSC ఆల్సో, వాళ్ళు దే ట్రై టు స్టడీ టూ మచ్ ఇంటూ ఇట్. అదంటే దే ట్రై టు లుక్ టూ మచ్ ఇంటూ ఇట్. అంటే కొన్ని రిటైర్డ్ ప్రొఫెసర్స్ అను అట్లానో ఇట్లానో దే ట్రై టు లుక్ టూ డీప్ ఇంటూ ఇట్ విచ్ వాజ్ నాట్ రిక్వైర్డ్. అండ్ ఈ GRLని పట్టుకొని ఆ TGPSC కమ్యూనికేషన్ని పట్టుకొని ఒక స్టాటిస్టిక్స్గా ఒక AI వాడి దే స్టార్టెడ్ టేకింగ్ ఈ సెంటర్లో ఎక్కువ వచ్చారు, ఈ సెంటర్లో తక్కువ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సెంటర్ 17-18 బికాజ్ ఐ వాజ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ మూమెంట్. 17-18 ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఆ ఉమెన్స్ కాలేజ్లో ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ 1800 to 2000 విమెన్ రిటర్న్ దేర్. మీరు జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు దాంట్లో 75 విమెన్కి వచ్చింది అండ్ మొత్తం ఓవరాల్గా రాసిందే 6000 మంది అమ్మాయిలు అన్నప్పుడు 2000 మంది అంటే 1/3 ఆఫ్ విమెన్ అక్కడి నుంచి రాసినప్పుడు ఆబ్వియస్లీ దాంట్లో 75 సెలెక్షన్స్ రావడం అనేది అంత బిగ్ నెంబర్ కాదు. బట్ దట్ వాస్ బీయింగ్ ఛాలెంజ్డ్. అది ఎక్కడి నుంచి వచ్చారు. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ లాజిస్టికల్ రీజన్స్ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ TGPSC. వాళ్ళు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలని మనం ఎలా చెప్తాము? దే వాంటెడ్ టు కండక్ట్ ది ఎగ్జామ్ విత్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ORR లిమిట్స్ ఆర్ HMDA లిమిట్స్. దట్ ఈస్ దేర్ ప్రెరోగేటివ్. ఆల్ దట్ ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్పింది అంటే యూ కెనాట్ ఛాలెంజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ దేర్ ఈస్ ఎ ఫండమెంటల్ థింగ్ ఇన్ ద లా దట్ once you participate in an exam or in the process, you cannot go back and say that ఆ రోజు అట్లా చేస్తుంటే నాకు ర్యాంక్ వచ్చేది, ఆ రోజు అట్లా చేస్తుంటే నేను ఇక్కడ ఉండేవాడిని. నీకు జరిగిన ప్రెజుడిస్ ఏంటి? వెన్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ వెన్ ఐ మెట్ మెడికల్ వెరిఫికేషన్లో, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఐ హ్యాపెన్ టు మీట్ మెనీ ఆఫ్ అవర్ ఓన్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో అదర్ పీపుల్. అండ్ నాకు రియల్లీ నాకు ఇప్పటికీ నేను చెప్తున్నాను, టాప్ 100లో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ వెరీ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్. అంటే ది వెరీ అలిగేషన్స్ దట్ పీపుల్ బాట్ సీట్స్ అండ్ ఆల్ అట్లేం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మా అకాడమీలో కానీ ఈ 562లో కానీ మీరు చూస్తే దెర్ ఆర్ మెనీ మోటివేషనల్ స్టోరీస్, పీపుల్ ఫ్రమ్ వెరీ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ ఇన్ ది చైల్డ్హుడ్. ఇన్ఫ్యాక్ట్ మన ప్రవీణ్ ఉన్నాడు, యూ నో ప్రవీణ్ వెరీ వెల్. అతనిది ఒక సక్సెస్ స్టోరీ, గాట్ 106th ర్యాంక్. అశోక్ తేజావత్ ఉన్నాడు 120th ర్యాంక్. సో వీళ్ళందరి స్టోరీస్ విన్నాక మనకి ది ప్రాబబిలిటీ, ఇప్పుడు జనరలీ ఎవరైనా కొనాలి అంటే దే విల్ ట్రై టు బై క్రీమీ పోస్ట్ ఆర్ లుక్రేటివ్ పోస్ట్ ఏదో ఒకటి కొంటారు కదా. సో అట్లా ఏం లేదు. ఆల్ ది పీపుల్ హు ఆర్ దేర్ ఇన్ గ్రూప్ 1 ఆర్ ఫ్రమ్ వెరీ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ పీపుల్ హు ఆర్ స్లైట్లీ ఆన్ ది బెటర్ సైడ్ ఆల్సో దే హ్యావ్ కమ్ ఆన్ దేర్ ఓన్ మెరిట్. వాళ్ళ క్రెడెన్షియల్స్ చూస్తే మీరు ఆల్రెడీ వాళ్ళ IITలో ఒక ర్యాంక్ కొట్టడము, NITలో ఒక ర్యాంక్ కొట్టడము అట్లా చేసిన వాళ్ళే వచ్చారు. ఇప్పుడు 12 మెంబర్స్కి UPSCలో వచ్చింది. సో దట్ కన్విన్స్డ్ మీ కి లేదు, దిస్ ప్రాసెస్ వాజ్ ఫెయిర్ ఎనఫ్. అండ్ సి జనరల్లీ ఎప్పుడన్నా మనకి ఒక మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు అందరికి ఒక గ్రీవెన్స్ ఉంటుంది. నాకు కూడా నేను UPSCలో మై essay మార్క్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. నాకు 130s 140s వచ్చిన రోజులు ఉన్నాయి. ఇక్కడ essay మార్క్స్ నాకు కంపారిటివ్లీ తక్కువ వచ్చాయి, మేబీ అరౌండ్ 57-58 వచ్చాయి. నేను మార్క్స్ చెప్పినప్పుడు కూడా నేను అన్నాను నాకు మిగతా వాటికి కంప్లైంట్ లేదండి, essay తక్కువ వచ్చింది. బట్ మేబీ మనం ఆ రోజు రాసిన కంటెంటో లేకపోతే క్వాలిటీనో ఇట్ డిడ్ నాట్ మ్యాచ్ ది అదర్స్. నాది బాగాలేదు అనే కంటే నాకంటే ఇంకోళ్ళు బాగా రాశారు అనుకుంటే అక్కడికి మనం సాటిస్ఫై అయిపోతాం. ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే నాది ఎందుకు తక్కువ వచ్చింది, నేను UPSCలో ఇంత గొప్పగా రాశాను, నాకు అక్కడ 140 మార్కులు వచ్చాయి, ఇక్కడ 57 మార్కులే వచ్చాయి అంటే అట్లా కాదు కదా. ఇట్స్ ఆల్ రిలేటివ్. మీరు ఆ రోజు ఎట్లా పర్ఫామ్ చేస్తారో అలాగ ఉంటుంది. సో వెన్ ఐ ఎవాల్యుయేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఫెల్ట్ దిస్ ఎగ్జామ్ ఈజ్ జెన్యూన్. దెన్ few people, నేను ఒక్కనే అని చెప్పాను, few people around 5 to 10 people got together. మేము ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి we started థింకింగ్కి వాట్ షుడ్ బి ద బెస్ట్ అప్రోచ్. బికాజ్ అప్పటికే గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. స్టే పడిపోయింది. May 2nd ఐ రిమెంబర్, May 2nd 2025 స్టే పడింది. స్టే ఆన్ ద రిజల్ట్స్ అనేటప్పటికీ దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ప్యానిక్. ఇప్పుడు ఏం చేయాలి? దెన్ వీ ఆల్ గాట్ టుగెదర్. దెన్ we started brainstorming. We tried to meet TGPSC. మాకు అపాయింట్మెంట్స్ దొరకలేదు బికాజ్ we were all just అప్పటికి ఇంకా ర్యాంకర్స్, జస్ట్ GRLలో ఒక పేరు ఉంది అంతే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ అయిపోయింది, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ ఇది మెరిట్ లిస్ట్. బట్ మేమందరము లాయర్స్ని కలవడం, అది కలవడం, వీ స్టార్టెడ్ ది ప్రాసెస్ స్లోలీ అండ్ దెన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు ఇంప్లీడ్ అయితే ఎప్పటికన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ ఇష్యూ మన వర్షన్ వినకుండా ఎప్పటికీ ఒక జడ్జిమెంట్ రాదు అనేది
అందరు జనరల్గా లాయర్స్, నాకు తెలిసిన లాయర్స్ అందరు కూడా చెప్పింది ఏంటంటే డోంట్ డిలే, గెట్ ఇన్ టు ది ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ థింగ్. మీరు కూడా ఇంప్లీడ్ అవ్వండి. అగైన్ ఇంప్లీడ్ అవ్వాలి అనేటప్పటికీ చాలామందికి ఒక ఇన్హిబిషన్, మేము కేసులోకి వస్తే ఏమవుతుంది, మళ్ళీ మేము రేపు పొద్దున్న గవర్నమెంట్ సర్వెంట్స్గా. సో ఒక్కొక్కళ్ళని కన్విన్స్ చేసుకుంటూ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్. Finally we could impleed around 300 rankers into the petition. గ్రేట్. ఇంతమందిని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 month, 1.5 months అందరిని ఇక్కడే అశోక్ నగర్లో కూర్చొని ఇక్కడ ఒక టీంని పెట్టి వాళ్ళు ఇంప్లీట్ సైన్ చేయించుకొని మళ్ళీ ప్రామినెంట్ లాయర్స్ని అందరినీ మళ్ళీ మేమే డబ్బులు వేసుకొని, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అప్పుడే ఒక స్టూడెంట్ ఫేజ్ నుంచి అందరూ ర్యాంకర్స్ ఫేజ్కి వచ్చారు. సడన్గా వాళ్ళని, బికాజ్ యూ నో వన్స్ వీ గోయింగ్ టు కోర్ట్ ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ అఫేర్. You have to spend money and we did not want to take anyone's help. ఎందుకంటే మనం ర్యాంకర్స్గా వచ్చాము, మనం మెరిట్ పైన వచ్చాము, మనమే నిలబడతాము. సమ్ పీపుల్ కేమ్ ఫార్వర్డ్, దే వాంటెడ్ టు గివ్ మనీ అండ్ ఆల్, బట్ అట్లీస్ట్ ఐ యాజ్ ఎ పర్సన్ వాజ్ నెవర్ ఇన్క్లైన్డ్ టు దట్. బికాజ్ ఎవరిదైనా డబ్బులు తీసుకున్నాం అనుకోండి, రేపొద్దున మన క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు. తీసుకోవడం కంటే ఎక్కువ కూడా అన్నెసరీ బయటికి వెళ్తే ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ బయాస్డ్ థింగ్. ఏదో కింద పడడం మీద పడడం మన డబ్బులు మనమే పెట్టుకుందామని ఫస్ట్ సింగిల్ బెంచ్లో ఆబ్వియస్లీ ఎదురు దెబ్బ తగిలింది. అండ్ అఫ్ కోర్స్ దట్ జడ్జ్మెంట్ వాజ్ నాట్ ఇన్ అవర్ ఫేవర్ అండ్ ఇట్ వాజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఫ్లాస్ అనిపించింది. అండ్ గవర్నమెంట్ ఆల్సో ఫెల్ట్ దట్ ది జడ్జ్మెంట్ వాజ్ ఫ్లాడ్. సో దే ఆల్సో వాంటెడ్ టు అపీల్, వీ ఆల్సో వాంటెడ్ టు అపీల్. ఆ సెకండ్ ఫేజ్లో ఈ మొత్తం ప్రాసెస్లో వీ హ్యాడ్ అవర్ ఓన్ లీగల్ టీమ్ who were working out on the allegations which were made, దాన్ని కౌంటర్ అలిగేషన్స్ చేస్తూ. వీ హ్యాడ్ ఎ ఫైనాన్స్ టీమ్, వీ హ్యాడ్ ఎ టెక్నికల్ టీమ్, వీ హ్యాడ్, అంటే ఒక 5-10 మెంబర్స్తో స్టార్ట్ అయిన ఒక సింపుల్ జర్నీ అట్ ది ఎండ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 50-60 పీపుల్ దే హ్యావ్ అసోసియేటెడ్ దెమ్సెల్వ్స్ విత్ ది పర్టికులర్ మూమెంట్ అట్ వేరియస్ స్టేజెస్ అండ్ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దేర్ టైమ్, దేర్ ఎనర్జీ, దేర్ ఫైనాన్సెస్. అండ్ ఈ మధ్యలో 2-3 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చాము, ఢిల్లీ లాయర్స్ని కలిసి వచ్చాము, అక్కడ అడ్వకేట్స్ని ఇక్కడ ఎంగేజ్ చేయడం జరిగింది మన డివిజన్ బెంచ్కి వచ్చేటప్పటికి. సో డివిజన్ బెంచ్లో వీ హ్యాడ్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ లాయర్స్ who could put forth the logical points and why this exam has to stand. And then subsequently division bench judgment ఎప్పుడైతే వచ్చిందో February 2026 మొన్ననే, and then we felt very happy and the judgment had a very legal sounding and legal footing. And ఆ జడ్జ్మెంట్ చూసాక మాకు అనిపించింది ఇది సుప్రీం కోర్ట్కి వెళ్ళాక కూడా ఏమి ఇబ్బంది ఉండదు అని. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ వర్ ట్రాకింగ్ దట్ కేస్ అట్ ఎవ్రీ సింగిల్ పాయింట్. నాకు తెలిసే కోర్టుకు ఒక 20-30 సార్లు వెళ్ళుంటాను. సింగిల్ జడ్జ్ బెంచ్ అప్పుడు మొత్తం వెళ్ళాను. నాకు తెలిసి నా BHLలో నేను లీవ్లు పెట్టింది మ్యాక్సిమం కోర్టుకి వెళ్ళడానికే. కోర్టుకి వెళ్ళడము, అక్కడ హియరింగ్ వినడము, లాయర్స్తో మాట్లాడము, రావడం, లేదంటే లాయర్ని కలవడము. సో ఆల్మోస్ట్ ఒక 1.5 month మార్నింగ్ 5కి లేచి అక్కడికి వెళ్ళడము, రాత్రి 11 గంటలకు రావడం. అంటే ఇట్ వాజ్ మోర్ మెంటల్లీ స్ట్రెస్ఫుల్ దెన్ ఈవెన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1. గ్రూప్ 1 ర్యాంక్ తెచ్చుకోవడం ఒకటైతే గ్రూప్ 1 ర్యాంక్ నిలబెట్టుకోవడం అనేది ఇంకా మేజర్ థింగ్. ఫైనల్లీ బికాజ్ I still believe and I firmly say this because there is merit in that recruitment. There is nothing called flaw or ఎటువంటి హేరాపేరి జరగలేదు అనేది నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతాను. అండ్ ఉన్న వాళ్ళందరూ all 562 are meritorious people only, that I can say, because of this journey I happen to know almost everyone in that 562. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ నాకు పర్సనలీ పరిచయం అయ్యారు. వాళ్ళందరూ స్టోరీస్ విన్నాను, వాళ్ళందరితోటి మాట్లాడడం జరిగింది. సో ఐ రియల్లీ కాన్ఫిడెంట్లీ కెన్ సే దట్ ఎవ్రీవన్ ఈస్ డిజర్వింగ్ హూస్ దేర్. అండ్ వాళ్ళందరికీ నిలబడగలగడం అనేది ఐ థింక్ ఇట్స్ జస్ట్ అన్ ఆపర్చునిటీ గివెన్ బై గాడ్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ థ్యాంక్ దెమ్ దట్ దే హ్యావ్ ట్రస్టెడ్ మీ at least to speak in some forums or to take leadership wherever possible. At the same time the credit goes to the team which was always there. And finally Supreme Court lo kuda manna kottesharu and now it stands and our appointments are now without any conditions. So we got our equitable rights and this 562 are going to stay for next 30 years in Telangana. Congratulations and all is well that ends well. Yeah, because I want you to talk on this. I know the kind of pain that you guys have gone through. There were sleepless nights. చెప్తున్నాను కదా, లాయర్స్తో కూర్చోడము, డ్రాఫ్ట్ చేయడము, లాయర్స్తో మాట్లాడడము, నెగోషియేట్ చేయడము. అండ్ లాయర్స్తో మాట్లాడుతున్నప్పుడు మా దగ్గర డబ్బులు కూడా లేవు. అండ్ ఐ నో స్టిల్ నేను BHL మేనేజర్గా వెళ్ళి ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు వన్ ఆఫ్ ది లాయర్ టోల్డ్ మీ ఆన్ ఫేస్,
అరే నువ్వు నీ జీతం ఎంత అని అడిగాడు నెలకి. ఐ సెడ్ సార్ ఇంత వస్తుంది అని. నువ్వు ఒక్కడే కట్టచ్చు కదా అందరి బదులు, ఎందుకు వై ఆర్ యూ కమింగ్ అండ్ క్రిబ్బింగ్ అండ్ బార్గెనింగ్ అంటే ఐ ఫెల్ట్, నాకు ఆ రోజు లిటరలీ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. నేను ఒకటే అన్నా, సార్ నా డబ్బులు అయితే 2 లక్షలు కాదు 10 లక్షలని ఇస్తాను, బట్ ఐఎమ్ హియర్ రిప్రజెంటింగ్ 250+ ర్యాంకర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఐ స్పెండ్ ఐఎమ్ అకౌంటబుల్ టు దెమ్. ఐ కెనాట్ స్పెండ్ ర్యాండమ్లీ అండ్ ఐఎమ్ హియర్ టు బార్గెయిన్. మీకు నా మీద ఎటువంటి ఇంప్రెషన్ అయినా ఉండనియండి, ఐ డోంట్ కేర్. బట్ వెన్ ఐఎమ్ స్పెండింగ్ మనీ విచ్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ బై పీపుల్, కొంతమంది పాపం అప్పులు అడిగి తెచ్చి ఇచ్చారు డబ్బులు, వాళ్ళందరికీ కొంతమంది ఆర్నమెంట్స్ తాకట్టు పెట్టి ఇచ్చారు. అట్లాంటి డబ్బులు తీసుకొచ్చి వీ కెనాట్ ర్యాండమ్లీ స్పెండ్. ఓకే ఈ లాయర్ ఇంత అడిగాడు ఇచ్చేద్దాం. రైట్ ఫ్రమ్ ద బెస్ట్ లాయర్ ఇన్ ది కంట్రీ టు ది బెస్ట్ లాయర్ ఇన్ ది హైకోర్ట్, ఎవ్రీ లాయర్ విల్ రిమెంబర్ నిశాంత్ ఫర్ ది కైండ్ ఆఫ్ బార్గెనింగ్ హీ హాస్ డన్. ఎందుకంటే ఐ యూస్ టు లిటరలీ పుల్ దెమ్. వాళ్ళు మాకు హియరింగ్కి ఇంత అని చెప్తే దాంట్లో 1/4 అడిగేవాడిని నేను. దేవర్ లైక్ షాక్డ్. అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమైందా? 1/4 ఏంటి? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs per hearing అడిగారు అనుకోండి, ఐ యూస్ టు సే సార్ 1 lakh తీసుకోండి. అండ్ దేర్ లైక్ ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, 1 lakh ఎవరు చేస్తారు అన్న, సార్ ఇప్పటికి మేము ఇంకా ర్యాంకర్ సార్, మా దగ్గర డబ్బులు లేవు అది ఇది. సో ఆ కాంటెక్స్లో దే యూస్ టు ఆస్క్ మై ప్రొఫైల్. నువ్వు ర్యాంకర్ సరే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు ఇవ్వు అందరికి అన్న. సార్ నేను ఒకళ్ళకి ఇద్దరికి ఇస్తాను, బట్ ఎంతమందికి అని నేను ఇవ్వగలుగుతాను? ఐఎమ్ ఆల్సో కన్స్ట్రైన్డ్. ఐ హ్యావ్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీస్, ఐ హ్యావ్ మై ఫ్యామిలీ, ఐ హ్యావ్ మై ఓన్ లోన్స్ టు రీపే అండ్ ఆల్. నేను ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ పీపుల్ హియర్. దెన్ ఐ యూస్ టు కన్విన్స్ దెమ్ అండ్ టు యువర్ సర్ప్రైజ్ మీరు నమ్మరు, నేను 5 lakhs 1 lakh కాదు 50,000కి తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో దట్స్ ఆల్వేస్ దట్ గివ్స్ మీ హైకి. సరే మనము ఉన్నంతలో మనకి దేవుడిచ్చిన ఆపర్చునిటీలో మనం వాట్ ఎవర్ రోల్ వీ హ్యాడ్ టు ప్లే ఇన్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఐ ప్లేడ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ మేడ్ ఫ్యూ ఎనిమీస్ ఇన్ ది అశోక్ నగర్, బట్ దెన్ వెన్ వీ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ ట్రూత్, ఈవెన్చువల్లీ we will be recognized as a person who has stood for truth అని అనుకుంటున్నాను. Nice. And I hope with the same level of spirit you also go and do spirit of service అంటే పోలీసింగ్లో కూడా ఇంతే సక్సెస్ఫుల్గా చేసి, అండ్ ఐ విష్ మీ ఎంటైర్ బ్యాచ్ తెలంగాణ పోలీసింగ్ ఫేస్ని మార్చేసేయాలి అని ఐ హోప్. సో బిఫోర్ వీ ఎండ్ దిస్ పాడ్కాస్ట్, నిశాంత్, ఈస్ దర్ ఎనీథింగ్ యూ వాంట్ టు సజెస్ట్? బికాస్ యువర్స్ ఇస్ అన్ illustrious journey, I can say. Long journey, but it ended in a wonderful note. Now you are Deputy Superintendent of Police. Anything you want to suggest to the students or any message kind of thing to the students? అంటే మెసేజ్ ఇచ్చేంత పెద్దవాడిని నేను అనుకోవట్లేదు, బికాజ్ ఐ జస్ట్ struggled hard to what I have to be today, and definitely I have come to certain path in my career where I'm happy, and I think my journey has only started. Because now I'm just a trainee DSP. Tomorrow I'll go on field, I'll become SDPO or ACP and subsequently higher ranks, where my requirement to the state, I hope wherever possible in the best of the capability నేను ఇస్తాను అని. కమింగ్ బ్యాక్ టు స్టూడెంట్స్, ఇప్పుడున్న జనరేషన్ అంటే మన ఇన్స్టిట్యూట్లో కూడా చూసాము చాలామంది, అండ్ దే ఈజీలీ గివ్ అప్ 1-2 అటెంప్ట్స్. యు ఆర్ ఆల్సో ఆల్వేస్ కౌన్సిలింగ్ పీపుల్ టు స్టే ఫోకస్డ్ అండ్ స్టే దేర్. ఈ జర్నీ, సివిల్ సర్వీసెస్ జర్నీ, బీట్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1, ఇట్ ఈస్ నాట్ వన్ డే అఫేర్. అంటే మనం ఏదో 10th క్లాస్ రాస్తే పాస్ అయిపోయాము, మనకి 95% అక్కడ వచ్చింది, ఇంటర్లో 99 వచ్చింది, ఇవన్నీ ఇమ్మెటీరియల్. మనకి మాత్రము యూపీఎస్సీ కానీ లేదంటే సివిల్ సర్వెంట్ అవ్వాలంటే మీకు ఫస్ట్ కావాల్సిన క్వాలిటీ పేషెన్స్ అండ్ యూ హ్యావ్ టు బీ పర్సిస్టెంట్ విత్ యువర్ ఎఫర్ట్స్. ఫర్ మీ, మీకు తెలుసు పర్సనల్లీ, ఫర్ ది ప్రొఫైల్ ఐ హ్యాడ్, ఇట్ వాస్ సో ఈజీ టు గివ్ అప్ ఆన్ దిస్ జర్నీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ 2020లో నాకు ఇట్ వాజ్ మై లాస్ట్ అటెంప్ట్, అయిపోయింది. అక్కడ వదిలేశాక నేను బిహెచ్ఎల్ పైన ఇంకా ఎక్కువ ఫోకస్ చేశాను. ఐ గాట్ గుడ్ ప్రమోషన్స్, అండ్ వదిలేసి ఉంటే నేను బిహెచ్ఎల్లో ఏ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిపోయేవాడిని. బట్ నాకు ఏదైతే ఈ సివిల్ సర్వీస్ అనే ఒక పిచ్చి ఆర్ ప్యాషన్ ఉందో అది నేను ఎప్పటికీ వదులుకోవాలనుకోలేదు. అండ్ మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ నోటిఫికేషన్ 224, ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్ నోటిఫికేషన్, గ్రూప్ 1ది 02/2024 ఫిబ్రవరిలో వచ్చింది. ఆ ముందే నేను జస్ట్ భోపాల్కి వెళ్ళి వచ్చాను ఆన్ మై బిహెచ్ఎల్ విజిట్.
అంటే ఇది చాలా తక్కువ మందికి తెలుసు విత్ ఇన్ మై సర్కిల్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ త్రూ యూ టు బిగ్గర్ మీడియం బికాస్ ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ ఎ వెరీ డివైన్ ఇంటర్వెన్షన్. నేను సప్లై చైన్ మేనేజ్మెంట్లో మిషిగన్ స్టేట్ యూనివర్సిటీలో ఒక కోర్స్ చేశాను. బికాజ్ నాది ఆల్మోస్ట్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్. సో ఆ మేనేజ్మెంట్ కోర్స్ తోటి ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ ఇంకా సరే BHL బాగుంది, బట్ ఇంకా బెటర్ పేకి బెటర్ ప్యాకేజ్కి వెళ్దాము, ఒకవేళ కుదిరితే ఎక్కడైనా మనం ప్రైవేట్ సెక్టర్లో కూడా జాబ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకు టు బి వెరీ ఆనెస్ట్ నాకు ఒక 2-3 బ్యూటిఫుల్ ఆఫర్స్ కూడా వచ్చాయి విత్ బిగ్ పే ప్యాకేజెస్. అది నేను మా బాసెస్తో కూడా షేర్ చేయడం జరిగింది. వాళ్ళు అన్నారు సరే కొన్ని రోజులు ఉండి చూద్దాము అసలు నీకు వాట్ ఈస్ ద రీజన్ అని. అట్ సమ్ పాయింట్ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. అంటే సివిల్ సర్వెంట్ కాకుండా అక్కడ BHLలో ఉండిపోయి ఐ వాజ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్. సో ఈ భోపాల్కి వెళ్ళినప్పుడు ఆ జర్నీలో ఐ జస్ట్ హ్యాపెన్ టు గో టు ఉజ్జయిన్ టెంపుల్. సో ఉజ్జయిన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ వెరీ వైబ్రెంట్. ఇట్స్ వెరీ వైబ్రెంట్ టెంపుల్, ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్. వెళ్ళినప్పుడు సరే ఐ వాజ్ లైక్ వెరీ కన్ఫ్యూజ్డ్. సరే దేవుడిని మొక్కుకున్నాం వచ్చాము. నేను దేవుడిని కోరుకుంది ఒకటే, చాలా కన్ఫ్యూజన్గా ఉంది బాస్, కొంచెం క్లారిటీ అని చెప్పి వచ్చేసి అంతే బయటికి. అంటే BHL ఉండాలా, ప్రైవేట్కి వెళ్ళాలా, ఎందుకంటే అప్పటికి ఇంకా గ్రూప్ 1 పడుతుంది అని తెలియదు, కొత్త గవర్నమెంట్ వచ్చింది, సో ఏం తెలీదు. వచ్చిన నెక్స్ట్ డే ఐ వాజ్ లైక్ సరే ఒక మేజర్ కంపెనీ, ఒక పెద్ద కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ఐ హ్యాడ్ టు యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేసే ముందు ఇంకో 3 daysలో లాస్ట్ డేట్ ఉంది అనగా నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1ది. సో ఇమీడియట్లీ ఐ జస్ట్ సాట్ డౌన్. ఐ వాజ్ లైక్ ఇదా అని. దెన్ ఐ జస్ట్ స్పోక్ టు మై ఫ్యామిలీకి. ఐ టోల్డ్ దెమ్ కి యూ నన్ను భరించారు ఒక 10 ఏళ్ళు, నేను ప్రిపరేషన్ చేస్తున్నా భరించారు. ఇంకొక ఏడాది ఇద్దాము నా లైఫ్లో 1 year, గ్రూప్ 1 ఒక్కటి గట్టిగా రాస్తాను, చూద్దాము ఇఫ్ ఐఎమ్ రియల్లీ. అంటే వాళ్ళకు కూడా ఒక స్పెక్యులేషన్ ఏంటంటే ఆల్రెడీ 2 సార్లు క్యాన్సిల్ అయింది, 3వసారి అవుతుందని గ్యారంటీ ఏంటి? ఆబ్వియస్లీ కదా, నువ్వు ఇంత మంచి ఆఫర్ని వదిలేసి ఇది పట్టుకుంటే అక్కడికి అది కాక ఇది కాకుండా ఏమవుతుంది అని. నాన్న ఏం లేకపోయినా నాకు ఒక మంచి జాబ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఏ జాబ్ ఉంది, ఇంకేముంది, అదైతే ఎక్కడికి పోదు. లైక్ ఫైనల్ సరే నీ ఇష్టం. సో నా ఇష్టం అనేటప్పటికీ ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్కి. ఆ ఇయరే డిఎస్పికి కొంచెం ఏజ్ లిమిట్ పెంచారు. DSP జనరల్లీ 33 ఉండే, ఆ ముందు నోటిఫికేషన్లో 31 ఉండే అనుకుంటా. ఆ ఇయర్కి 35 చేశారు. వెన్ ఐ రోడ్ ది ఎగ్జామ్ వాస్ 34. సో ఐ ఫెల్ట్ సో మెనీ థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్. నేను వై ఐ టోల్డ్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్, మనము నిజంగా ఒకటి అవ్వాలి అనుకున్నప్పుడు, గట్టిగా అనుకున్నప్పుడు, దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డివైన్ ఇంటర్వెన్షన్ విచ్ విల్ పుష్ యూ టు దట్ పాత్. Wonderful. For me to give up this particular journey of civil services was so easy at every point of time or at any point of time. But I stay put there. సరే చూద్దాం అని. when I was at road not taken and Robert Frost poem ఉంటుంది కదా, అక్కడ when I was there in the junction also, where I was in the X roads, అప్పుడు కూడా I just chose this, లేదు ఒక్కసారి చేద్దాము, ఇది రాకపోతే that jobs and bigger jobs always I can go అన్నట్టు ఏదైతే ఆ డెసిషన్ తీసుకున్నానో, ఐ థింక్ ఇట్ హెస్ చేంజ్డ్ మై లైఫ్. ఎందుకంటే ఆ కంపెనీకి వెళ్ళి ఒక బిగ్ ఫ్యాట్ చెక్కి పనిచేసినా ఫైన్, విత్ ఆల్ రెస్పెక్ట్, బట్ టుడే వెన్ ఐఎమ్ ఎన్ ACP అండ్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఐఎమ్ గెటింగ్ అండ్ ది కైండ్ ఆఫ్ dynamic job which I am getting exposed to, it's giving me a lot of satisfaction, and I can already sense it when I go to the field, what kind of challenges it will throw to me, and I have to embrace them అనేది తెలుస్తుంది. So only one advice I want to give to all the students in this generation is, don't give up. Giving up అనేది is so easy, and later you'll regret at some point of time, అరే మనం అట్లా చేసుంటే బాగుండేది. వన్ లైఫ్ వన్ ఛాన్స్, ఒకటే లైఫ్, మనం అనుకున్నది అయ్యి తీరాల్సిందే. సో ఆల్వేస్ ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్, దేర్ ఇస్ వన్ ఛాన్స్. వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ, యూ హ్యావ్ టు బీ అండ్ చేజ్ ఇట్ టిల్ ది ఎండ్ అనేది నేను అనుకున్నా. లక్కీలీ నా కేసులో అది ప్రూవ్ అయింది. అండ్ ఎనీవన్, ఇన్ఫ్యాక్ట్ నాకే 11 ఏళ్ళకి సక్సెస్ వచ్చింది అంటే, ఇంకా ఈ జనరేషన్ దే ఆర్ వెరీ స్మార్ట్, వెరీ టాలెంటెడ్, వెరీ ఇంటెలిజెంట్. కరెక్ట్గా ఒక 1 or 2 years కూర్చుంటే ఎవ్రీ వన్ కెన్ బీ ఇన్ దట్ UPSC merit list or maybe in group 1 merit list అనేది నేను అనుకుంటాను. Very inspiring and good to know, because we know each other so close. We'll not talk in this depth every time, right? Yeah. Like, I'm glad to hear these kind of things from you. So before we conclude this podcast, Nishant, how's your association with me and especially our institute?
సి ఐ నో యూ ఆల్మోస్ట్ ఫర్ హౌ మెనీ 8-9 years now. సో 2016 నుంచి మీరు తెలుసు. అండ్ yeah, as you rightly introduced me, initially I gave the test series, so I'm a kind of student to you, but then subsequently you are the one who has encouraged me a lot in the teaching field. అంటే నేను ఇప్పటికీ ఇన్ఫ్యాక్ట్ నేను చాలా చోట్ల టీచ్ చేశాను, బట్ నేను ఒకటే చెప్తాను ఎక్కడ పోయినా కానీ, the amount of freedom you have given me, because you have respected that I have a full-time job, and probably నాకు ఇచ్చినన్ని ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ షెడ్యూల్స్ మీరు ఎవరికి ఇవ్వలేదు. ఈవెన్ వెన్ యూ ఆర్ కన్స్ట్రైన్డ్, వెన్ మెనీ పీపుల్ ఆస్డ్ యు, అరే నిశాంత్ అన్ని ఎందుకు ఆన్లైన్ కోర్సెస్ ఇస్తున్నావు అంటే కూడా యూ ఆర్ లైక్, అతని క్వాలిటీ ఉంది కాబట్టి మనం అతని కోసం కొంచెం ఫ్లెక్సిబుల్ ఉన్నా పర్లేదు అనే టైప్ మీరు. అండ్ యు ఆర్ ఆల్వేస్ ఎ పర్సన్ వేర్ ఎవర్ ఐ ఇంటరాక్ట్. ఎందుకంటే ఈవెన్ మా పోలీస్ అకాడమీలో గ్రూప్ 1లో కూడా many rankers know you personally. You have been their mentor, you have been their civils లో కూడా వాళ్ళని ఆంథ్రోపాలజీ, ఇన్ఫాక్ట్ హరిణి మాట్లాడుకున్నప్పుడు కూడా మేము విల్ టాక్ అబౌట్ యూ. బట్ మీరు యు ఆర్ సమ్మన్ హూస్ వెరీ వెరీ క్వాలిటీ కాన్షియస్. సో అది దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ టు హ్యావ్. అండ్ ఐ థింక్ పీపుల్, అట్లీస్ట్ ద స్టూడెంట్స్ నౌ నో, లైక్ అంటే మన ఇన్స్టిట్యూట్ గురించి, ఇట్స్ అ వెరీ వెరీ క్వాలిటీ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్. వెన్ ఇట్ కమ్స్ టు కంటెంట్ వీ డోంట్ కాంప్రమైజ్. వీఆర్ నాట్ సమ్మన్ హూస్ లైక్ ప్రామిసింగ్ ఎక్స్ అండ్ దెన్ గివింగ్ వై. అట్లేం లేదు. ఎక్స్ అంటే ఎక్స్ దిగిపోతుంది ఇక్కడ అనేది. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ టు నో దట్ వెన్ ఐ వెంట్ యాజ్ అన్ ఆఫీసర్ అండ్ ఇంటరాక్టెడ్ విత్ అవర్ ఓన్ స్టూడెంట్స్, దే హ్యావ్ గివెన్ ఎ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. So that's a very encouraging sign. And personally, I think we are family friends. We know each other for quite some time, and as a person also, you've always been honest with yourself and honest with your students, and that will eventually pay off. I also wish you continue teaching whenever. Hopefully, maybe whenever on weekends or something. Of course, I would. Either online or like. See, of course, I would. The teacher in me comes from my mother, you know that. So the teacher in me will never die, and whatever knowledge I gain even today, I keep transferring to the people. Even today మన వాళ్ళే, they will be keep calling civils గురించి ఇంటర్వ్యూ టైంలో అక్కడ ఇక్కడ. సో ఐ సమ్మన్ బిలీవ్ దట్ ఏంటంటే మనం నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తే అది మనకే ఇంకా డబుల్ అవుతుంది. మనం ఏదో పెట్టుకొని కూర్చునేంత టైప్ కాదు, మీకు తెలుసు అది. సో మనం సంపాదించిన నాలెడ్జ్ ఒక 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే జరిగే అన్యాయం లేదు. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు టీచింగ్. ఐ విల్ కమ్ బ్యాక్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ నిశాంత్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ బికాస్ ఈ జస్ట్ 1 week చిన్న స్మాల్ ఇది లీవ్ లాంటిదా? వాట్ ఎగ్జాక్ట్లీ? ఇట్స్ అ సెమ్ బ్రేక్, సెమిస్టర్ బ్రేక్లో. అండ్ ఆ టైం, ఫ్యామిలీ టైం నుంచి ఒక 2-3 hours తీసి యూ హ్యావ్ కమ్ ఆల్ ద వే టు అశోక్ నగర్. అప్పట్లో కూడా అంతే, అక్కడ BHL నుంచి 1.5 hour బైక్ డ్రైవ్ చేస్తూ క్లాస్కి వచ్చి నేను రమణోపల్ల సార్ అనుకుంటుండే వాళ్ళు, అసలు ఇంత ప్యాషన్ ఎలా వస్తుంది మనిషికి అని. యూ ఆర్ స్టిల్ ప్యాషనేట్ ఇన్ షేరింగ్ థింగ్స్ అబౌట్ యూ ఆర్ యువర్ నాలెడ్జ్. సో థ్యాంక్ యూ సో మచ్ నిశాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ. Yeah.